ఇంటి నెంబర్ అయితే ఉన్నామో ఇప్పుడు అదేలో ఉండాలి. అంతేకాకుండా కొంతమందికి భర్త పేరు తండ్రి పేరు అని మార్పు చేయడం, అంతేకాకుండా వారి పేర్లు కూడా మారడం, ఇంటి పేరు కూడా స్పష్టంగా లేకపోవడం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈనాడు వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి 262 క్షమించాలి సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి అరుణ రాఘవరెడ్డి గారిని వేదికపైకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. అరుణాక రండి. పురపాలక సంఘం మాజీ అధ్యక్షురాలు సోదరి రామతీర్థ మాధవి గారిని వేదికపైకి రమ్మంటున్నాం, ఆహ్వానిస్తున్నాం. ముందుగా వేములవాడ నియోజకవర్గంలో సెస్ ఉపాధ్యక్షులు సోదరులు దేవరకొండ తిరుపతి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా వేములవాడ నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అదే మాదిరిగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నన్ను కోఆర్డినేటర్గా నియమించిన పెద్దలు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు తెలంగాణ సాధకులు కేసీఆర్ గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. మీరు అప్పచెప్పిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. మరి ఈనాడు వక్తలు చాలామంది అయ్యారు, సమయం తక్కువైంది. మనకిప్పుడు కావాల్సింది సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒకటి డిజిటల్ పద్ధతిలో. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా మనం పుస్తకాల రూపేణానే చేసేవాళ్ళం. మన పుస్తకాలు ఇవ్వడం, మన సోదరులు తీసుకుపోవడం, అది ఎప్పుడైతే సమస్య వచ్చినప్పుడు ఆ బుక్కులు మనకు రాలేదనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. అట్లాంటి సందర్భంలో ఈనాడు పూర్తిగా డిజిటల్ ఒక యాప్ను రూపకల్పన చేసినాం. త్వరలోనే ఆ యాప్ను మనం లాంచ్ చేసుకోబోతున్నాం. ఆ లాంచ్ అయిన తర్వాత నెలాఖరు వరకు సభ్యత్వ నమోదు జరుగుతుంది. ఈలోగా జూన్ 25 నుంచి జూలై 24 వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ కార్యక్రమాన్ని ఈనాడు ఇక్కడ 262 బూతులకు సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్ BLAలకు శిక్షణా కార్యక్రమం ఇది. పెద్దలు కేటీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇస్తారు. మీరంతా కూడా జాగ్రత్తగా విని ఓటర్లను కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే నిన్న మొన్న పేపర్లలో చూస్తున్నారు ఓటు చోరీ అనే ఒక పదం గతమెన్నడూ మనం వినలే. అదేవిధంగా ఇక్కడ చాలామంది ఇన్ఛార్జీలుగా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి అక్కడ కూడా ఎన్ని దొంగ ఓట్లు వేసుకున్నారు, ఏ విధంగా ఈ ఓటర్ లిస్టును దుర్వినియోగం చేస్తారో తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ చాలామంది సోదరులు వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఎన్నికల ముందు రోజులు మనం పడే కష్టం ఇంత అంతా కాదు. ఏ విధంగా కష్టపడాలో అన్ని విధాలుగా కష్టపడ్డ తర్వాత పొద్దున పోలింగ్ బూత్ దగ్గర నిలబడితే మన సోదరుడు ఒకరు వచ్చి అన్న నా ఓటు కనబడతలేదు అన్నాం. మరి ఆ వ్యక్తికి నిన్న రాత్రి మనం ఇవ్వాల్సిన తృణమో పనమో అప్పచెప్పిన తర్వాత పొద్దున ఓటు లేదన్న తర్వాత ఆ నిలబడ్డ అభ్యర్థి ఎంత ప్రాణం ఉసురు ఉన్నదో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈసారి అట్లాంటి కార్యక్రమాలకు అవకాశం లేకుండా ఎవరైతే ఏ ఇంటిలో ఎవరైతే నివసిస్తున్నారో వారిని ఓటర్గా గుర్తించడం, అంతేకాకుండా కొంతమందికి 2-3 ఓట్లు నేను స్పష్టంగా చూసినాను. గ్రామీణ ప్రాంతంలో ఓటు ఉంటుంది, మున్సిపల్ ప్రాంతాల్లో కూడా ఓటు ఉంటుంది. వీటిని మనం నిరోధించాల్సిన అవసరం ఉంది. అయితే ఆ వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం ఇష్టమా లేదా పట్టణ ప్రాంతంలో ఉండడం ఇష్టమా చూసి వారిని ఒక్క చోటనే వారిని పరిమితం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా ఓటర్ నమోదు కార్యక్రమమే కాకుండా అడిషన్స్ డిలిషన్స్ను, ఎందుకంటే 18 సంవత్సరాలు నిన్న ప్రతి వ్యక్తికి జనవరి 1 నాడు ఓటు హక్కు నమోదు చేసుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పిస్తుంది. ఆ విధంగా మనం చేస్తున్నాం. కానీ మన ఇంటిలో కొత్తగా వచ్చిన కోడళ్ళను కానీ మన పిల్లలు ఎవరైతే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు కానీ మనం ఊరంతా తిరుగుతాం ఓట్ల కొరకు, కానీ మన ఇంట్లో ఉన్న ఓట్లను ఎన్రోల్మెంట్ చేయడంలో కొంత అలసత్వం వహిస్తుంటాం. మరి తప్పకుండా అది 2-3% ఉంటుంది. మనమందరం యాక్టివ్గా ఆ ఓట్లు ఎన్రోల్మెంట్ చేసినట్టయితే 2-3% ఓట్లు మన ఓట్లు అవి మన బ్యాంక్ ఓట్లు, మన నమస్కారం పెట్టినా పెట్టకపోయినా ఏ రకమైనటువంటి అవకాశం చేయకుండా మనకు పడే ఓట్లు కాబట్టి ఆయా ఓట్లను కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ ఓట్లను నమోదు చేసే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే కేటీఆర్ గారు ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు ఇచ్చిన నోట్బుక్లు ఉన్నాయి, అన్నీ కూడా రెడీ పట్టుకోండి. వారు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి వివరాలను పొందుపరచుకొని రేపు జూన్ 25 నుంచి మనం ప్రారంభించే సర్ కానీ సభ్యత్వ నమోదులు కానీ ఆ మెలుగోలతో పనిచేస్తే
మనకు సౌకర్యంగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్. ఇప్పుడు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు లక్ష్మీ నరసింహారావు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. సభకు నమస్కారం, సభకు నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే అరుణ గారికి మన అందరికీ మొత్తం మందికి మా నాగయ్య గారికి అందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఏంటి దీని ముఖ్య ఉద్దేశం? మాకేమైనా కొత్తనా రాజకీయం, ఎలక్షన్లు కొత్తనా అని ఆలోచిస్తూ ఉండొచ్చు. చాలామంది చూస్తూ ఉంటాం, మేము చాలా సీనియర్లు అంటారు. పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఒకప్పుడు పేపర్లు రావాలంటే 2-3 రోజులు పడుతుండే, 2-3 రోజులు వెనక పేపర్లు వస్తుండే, రేడియోలో నింతుంటుంది. ఈయన వచ్చిండ్రు. మెల్లమెల్లగా బ్లాక్ అండ్ వైట్ టీవీలు, కలర్ టీవీలు, తర్వాత బోర్డులో గోడల మీద రాతలు ఉండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడేం జరిగినా కొన్ని క్షణాలలో అంటే సెకండ్లలో తెలిసే మన పరిస్థితికి ఆ పరిస్థితికి ఇలా వచ్చినాం. ఇంకా ఎట్టి కాలం కాదు. ఇలా నిజం ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళే లోపే, కడప దాటే లోపే అబద్ధం అంతా ఊరంతా చుట్టూ వస్తూ ఉంది. మీ అందరు కూడా తెలుసు. వేరే అందరు ప్రత్యర్థులు ఎవరు పవర్ఫుల్ ఉంటే వాళ్ళు ఓడిపోవాలి అనే ఒక దురుద్దేశంతోనే దీన్ని చేపట్టి మరి ప్రత్యర్థి పార్టీలు వాళ్ళందరి ఓట్లు తీసే ప్రక్రియలో వాళ్ళు ముందడికి పోతా కొన్ని లక్షల ఓట్లు వివిధ రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి మన రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో గౌరవనీయులు కేసీఆర్ స్థాపించి 14 సంవత్సరాలు సుదీర్ఘంగా కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ ఇవాళ మన చేతిలో ఉంది, ప్రమాదంలో ఉంది. దాన్ని పోనిచ్చుకోవద్దనే మరి ఈ తపన ఎవరికి ఉంటుందంటే గులాబీ సైనికులకే ఉంటుంది. మీ అందరు కూడా తెలుసు. 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాడిను. 10 సంవత్సరాలు ప్రజల ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని మరి అభివృద్ధి, భారతదేశంలో ఎంతో అభివృద్ధి చేసిన ఈ రాష్ట్రాన్ని గత 2.5 సంవత్సరాలలో ఏం జరుగుతుందని మీరందరూ గమనిస్తూ ఉంటారు. మొన్నొక్కైనా ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి చెప్తాడు, తెలంగాణని అయ్యా జాగిరా అంటుండు. 4 కోట్ల తెలంగాణ ప్రజల జాగిరని మన కార్యవర్గ అధ్యక్షులు పెద్దలు ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పలేదు, జరిగింది అని జవాబు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు ఉండని రోజులు ఎవరు కూడా కన్నెత్తి చూసి ధైర్యం చెయ్యని ఆ పరిస్థితుల నుండి ఇలా ప్రతి ఒక్కరు మళ్ళా గుంటల నక్కాలుగా వచ్చి మళ్ళీ ఇలా ఉన్న ఈ ముఖ్యమంత్రి ఆయన ప్రియారిటీస్ వేరు, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దోసుకుందామో లేకపోతే శాసిస్తామని వస్తూ ఉన్నారు. మరి మనం అది కానిస్తామా అని మీకు అడుగుతా ఉన్నా. కానిస్తామా? కొట్లాడదామా? మరి కొట్లాడాలంటే ఏం కావాలంటే ఇలా మారిన పరిణామాలలో ఇవాళ మరి మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారు చెప్తా ఉంటారు, సార్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని వారు చెప్తా ఉంటారు. పెద్దలు జీవన్ రెడ్డి గారు వారితో 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నేను కూడా ఉండడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో 41 సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా ఇలా పరిస్థితి ఎట్లా ఉంది, మారింది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మంచిగా చేసుకోవాలి, మళ్ళీ మరి సేఫ్ హ్యాండ్స్లో ఉండాలి, ఒక మంచి చేతులలో ఉండాలంటే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రావాలని వారు కూడా 41 రోజులుగా మరి ప్రస్థానాన్ని ముగించుకొని ఇలా కేసీఆర్ ఉదాహరణ వస్తుందని మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా ఇలా మన బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే ప్రక్రియలో మనతో నడుస్తామని వారి నాయకత్వంలో వేములవాడ నియోజకవర్గం అన్నా ఆ పక్క మీరున్నారు, ఈ పక్క కేటీఆర్ ఉన్నారు. నాకు ఇద్దరి మధ్యలో నేనున్నా. తప్పకుండా శక్తి మాకు ఇంకా అదనంగా శక్తి వచ్చిందని భావిస్తా ఉన్నా. ఏం కావాలి మరి ఇలా ఇంటిగ్రిటీ, ఇలా ఒక మంచి కావాలి, ఒక మనిషి శరీరం బాగుండాలంటే ఏం కావాలి? గుండె గట్టిగా ఉండాలి. గుండె గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి? మరి ఒక ఐడియాలజీ ఉండాలి. మనకి ఏం చేయాలి, మన లక్ష్యం ఏంటి, మరి దాని సిద్ధాంతం ఏంటనే శక్తి ఉంటుంది ఒక గుండెలాగా. మరి దానికి తోడు మరి విజ్ఞానం కావాలి, నాలెడ్జ్ కావాలి. ఇలా ఎంత ఇంటిగ్రిటీ ఉన్నా గుండె పంపింగ్ చేసినా
మన గుండె మనకు రక్తాన్ని పంప్ చేసినా అది సమర్థంగా మొత్తం బాడీ శరీరాలు అంతా పోతే మరి అక్కడ సత్తు పడిపోతుంది, మీ అందరూ కూడా తెలుసు. ఇలా గుండెకి అటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉండాలి అంటే మీరందరూ కూడా ఏదో ఎదుటి వ్యక్తి తిడుతున్నాడు వానికి ఆలోచన లేకుండా తిడుతుంటే మనం ప్రతి దాడిలో వాళ్ళని తిట్టే అవసరం మనకు లేదు అని సభకం అందరు కూడా చేస్తా ఉన్నాను. ఎట్లా ఎదిరియాలి మరి వాళ్ళను? ఎట్లా ఇవ్వాలంటే మనకు తెలివి కావాలి. తెలివి అంటే నాలెడ్జ్, డేటా. ఏదైతే రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే డేటా కావాలి. ఇలా 2000 4000 చేస్తా అన్నారు, చేసిండ్రా? 2800 మహిళలకు ఇస్తా అన్నారు, చేసిండ్రా? విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తా, మీరు ఎక్కడ పోయినా కాలేజీలో ఫీజు కట్టుకోండి, చేసిండ్రా? అమ్మాయిలకు స్కూటీ ఇస్తారు, ఇచ్చిండ్రా? ఇట్లా ఏమి అంటే వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రో దాన్ని సమగ్రంగా సంపూర్ణంగా విశ్లేషించే శక్తి మనలో ఉండాలి. అదే ఇలా ఈ ట్రైనింగ్ అంటే ఏదో వచ్చిండ్రు, స్లైడ్లు పెట్టిండ్రు, నాయకులు మాట్లాడారు, స్పీచ్ ఇచ్చాడు కాదు. నాయకత్వ లక్షణాలు కావాలంటే గ్రామీణ ప్రాంతాలలో మీరు నమ్మిన సిద్ధాంతాన్ని, నమ్మిన పార్టీని సమర్థంగా తీసుకుపోయి మరి అక్కడ మనకున్న చాతుర్యం తెలివిని పదన పెట్టి వాళ్ళు మాట్లాడడానికి ఓపికగా మరి మెప్పించి ఒప్పించి ఈ పార్టీ మంచిది, ఈ పార్టీ ప్రజాస్వామ్యంలో ఈ తెలంగాణలో ఇదే పార్టీతో అభివృద్ధి అయిందనే శక్తి మీ దానిలో, మీకు ఆ మేధో శక్తి మీ దానిలో ఉండాలి అని మేము భావిస్తూ ఉన్నాను. అందుకే ఇవాళ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆలోచించండి. ఇలా ఈ శిక్షణ అంటే ఏదో స్పీచ్లు ఇచ్చడో లేదంటే ఏదో చదివి ఏదో మనకు ఉన్న నాలెడ్జ్ ఎక్కడో లైబ్రరీలు ఉంటే సరిపోదు. అందుకని ఇవాళ మరి కార్యకర్త లక్షణాలు ఏం కావాలి ఆలోచించండి. ఇవాళ కార్యకర్త లక్షణాలు ఏం కావాలంటే మీకు ఒక గోల్ కావాలి. నా ఆశయం ఇది, ఈ ఆశయాన్ని మనం దాని గురించి ఎట్లా ఆ లక్ష్యానికి ఛేదించాలి, ఎట్లా పోవాలంటే మీకు ఒక ఆశయం కావాలి. ఇలా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందామని గౌరవ కేసీఆర్ గారు మరి ఒక మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి దాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాలని వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతాన్ని దోపిడికి కాబడుతూ ఉంది. ఈ తెలంగాణ సాధించుకోకపోతే మన బతుకులు ఎప్పుడు కూడా బాగుపడవని ఆ లక్ష్యాన్ని వారు ఎన్నుకొని ఎంత కష్టమైనా వారు ఎంత మరి ఇదైనా వారు ఎందుకు రావాలి అని ప్రజలను ఒప్పించే విధంగా ఇగో మన నీళ్లు పోతా ఉన్నాయి, మన తలాపు గోదావరి వాడుతూ ఉంది. కానీ అది 80 మీటర్ల మీదనే ఉంది. 560, 580, 600 మీటర్ల దాకా ఎత్తి పోస్తేనే ఈ మన నీళ్లు, మన బీడు భూములు, మన రైతులు బాగుపడే పరిస్థితి ఉంటుంది అని వారు దాన్ని మనలోకి మరి తీసుకొచ్చారు. అదే కాదు మరి నియమించి అంటే మేము కూడా ఉన్నాం, చాలా చూసినాం. ఎక్కడో వచ్చి జోన్ 1, 2, 3, 6 అని పెట్టి ఎక్కడో జోన్లో తీసుకొచ్చి ఇక్కడ చేసినారు. ముఖ్యంగా జడ్జిలు ఉండ్రి ఆంధ్ర ప్రాంతంలో అపాయింట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ దాకా ఇటు తీసుకొచ్చి తెలంగాణలో మరి మోసం చేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాల మోసాలకు గురైన ఈ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ తెలంగాణ తెచ్చుకుంటేనే బాగుంటుంది ఉద్దేశంతో ఇవాళ కొట్లాడినరు. వారి లక్ష్యం తెలంగాణ సాధన. కష్టమైంది, చాలా మంది హీలన చేసినారు, అవమానాలకు గురైనరు. ఏం చేసినా కూడా వారు కష్టపడి మీ అందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొంతమందితో స్టార్ట్ అయ్యి కోట్ల మందిని మరి వాళ్ళ ఆలోచన చేసి ఇవాళ తెలంగాణ సాధన 14 సంవత్సరాల సుదీర్ఘంగా కొట్లాడి తెచ్చుకున్నది. ఇలా అంటే మీకు ఒక లక్ష్యం కావాలి. రాజకీయంలో నేను చేస్తున్నా అంటే ఇగో ఇది చేస్తున్నా, నా లక్ష్యం ఇది అనే విధంగా ఇలా గౌరవ కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారు ఏదైతే ఉద్దేశంతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటారో ఈ తెచ్చుకున్న రాష్ట్రాన్ని మళ్ళీ వదులుకుందామా అని మళ్ళొక్కసారి ప్రశ్నించుకునే సమయం ఆసనమైంది మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా సర్రూపకంగా కేంద్రంలో వాళ్ళు చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దోపిడీ తప్ప ఇంకా వాళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తలేరు. ఇలా రైతు సోదరులు కానీ మహిళా సోదరులు అందరూ కూడా ఇలా యువకులు కానీ ఎవరైనా ఏమైంది అంటే మళ్ళా గులాబీ జెండానే మాకు రక్షణ అని లోపట బాధ వాళ్లకు వ్యక్తపరుస్తూ ఉంటారు. మరి దానికి ఉందామా లేదా? ఏమంటారు గులాబీ సైనికులు అందరూ? మీరు దాని ప్రకారం ఉందామా? జర చేయలేపరు ఉందామంటారు. మరి ఇలా మన మీద బాధ్యత ఉంది అని మీ అందరికి మళ్ళొకసారి మనం చేస్తూ ఉన్నాను. మీకు తెలిసి అలా ఏం చేయకుండా కాంగ్రెస్ వాళ్ళు మన కార్యకర్తల మీద కేసులు పెడతా ఉన్నారు.
ఈ కష్టకాలంలో మనం తట్టుకునే శక్తి మనలో ఉండాలి. కొంతమంది మానసికంగా వింగలాటలతో ఉండి భయపడి లేదంటే ఏదన్నా డబ్బుల కోసం ఆశించి కొంతమంది పోతా ఉంటారు. పోయినోళ్ళు పోనండి, వాళ్ళ గురించి అవసరం లేదు. నేను చెప్తా ఉన్నాను, ఒక బ్రిడ్జ్ మీద ఒక్కదికే వాహనాలు పోతూ ఉంటాయి, మరి ఏం చేస్తారు? ఇంకో పక్క ట్రాఫిక్ ఆపుతారు. ఇలా సంఖ్యాబలం మన దగ్గర ఉన్నా మానసిక వికలాంగులందరూ కూడా ఎవరు పోతే వాళ్ళని నేను చాలాసార్లు చెప్పినా నేను కూడా, అరే పోయిటలు దండం పెడతా బాబు, మీరు ఓంటి మానసిక వికలాంగులందరూ కష్టపడి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ సైన్యంగా గులాబీ సైన్యంగా ఉండి ఇలా మేము కొట్లాడతాం, మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తా అనే ఆలోచనలు ఇక్కడ ఉండాలి అని మళ్ళీ చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఇంకొక సంవత్సరం తర్వాత మళ్ళా ఇటు ట్రాఫిక్ ఆగిపోయి అటుకెళ్ళి ఊరికొస్తాడు, దండం పెడితే మేము పొరపాటు చేసినాం, మళ్ళీ మేము గులాబీ జెండాకే వస్తామని ఇప్పటికే సంకేతాలు ఇస్తా ఉన్నారు. చాలా మంది ఇస్తా ఉంటారు, వద్దు బిడ్డలు అక్కడనే ఉండని చెప్తా ఉన్నాం. ఎవరెవరైతే ఈ కష్టకాలంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరే కడుపులో పెట్టుకొని చూసుకొని మీ సుఖాలను చూసే బాధ్యత నేను నా ద్వారా వారి ద్వారా మీ అందరూ కూడా ఇక్కడ చెప్తా ఉన్నాను. ఇదివరకు జరిగింది వేరు, 10 ఏళ్లలో మాకు ఇది కావాలి అది కావాలి అన్నది వేరు. అప్పటి కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. ఈ కాలంలో ప్రతి మనిషి ఎవరెవరైతే పార్టీకి చిత్తశుద్ధిగా కష్టపడ్డారో వాళ్ళందరికీ గుర్తింపు ఉంటుందని సభగా మళ్ళీ ఒకసారి మనం చేస్తా ఉన్నాను. ఆలోచించండి. అలా సోదరులారా, ఎవరెవరైతే నటన చేస్తున్నారో ఈ నటన చేసిన ఎవరు కూడా ఇక్కడ అవసరం లేదు. మీకు స్వేచ్ఛ ఇస్తున్నాం, మీ మీద మా కోపం లేదు, బాధ లేదు. కానీ ఎప్పుడైనా ఇంటి దొంగలతోనే పరేషాన్ ఉంటుంది, వాళ్ళనే పెద్ద దొంగలని నేను చెప్తా ఉన్నాను. చాలా మంది అనుకుంటారు మేము ఎక్కడో ఏం చేస్తే వీళ్ళకి ఏం తెలుస్తుందని. ఇక్కడ కాదు, హైదరాబాద్ కేంద్ర కమిటీ దాకా, బీఆర్ఎస్ హెడ్ క్వార్టర్ దాకా ఏ గ్రామంలో ఎవరు ఏం చేస్తున్నారో అందరికీ కూడా తెలుసు. మీరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూస్తున్నారని కూడా పొరపాటు, అది మీ అజ్ఞానం అని మీకు సభగా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ఇవాళ ఈ బలోపేతం కావాలంటే మనం ఐక్యమత్యంగా ఉండాలి. మన లక్ష్యాన్ని పెట్టుకోవాలి, దానికి అనుగుణంగా తయారు కావాలి. ఇవాళ ఈ ట్రైనింగ్ ద్వారా మీ అందరు కూడా మరి ఇవాళ కొంచెం నాలెడ్జ్ కనీసం మీకు పుస్తకాలు ఇచ్చిండ్రు, ఇవన్నీ ఇచ్చిండ్రు, ఓటర్ లిస్ట్ ఇచ్చిండ్రు. మన ప్రథమంగా జూన్ 20 నుండి జూలై 24 వరకు ముఖ్యమైన దినాలు ఈ నెల రోజులు బూత్కు ఎవరైతే మీకు ఈ బాధ్యత ఇచ్చిండ్రో ఈ బాధ్యతలో ఉన్న వ్యక్తులు కూడా మరి ఏ పొలం పనులున్నా వర్షాలు వచ్చి ఉన్నా కూడా మరి బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసరు, మీరు బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంటు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు గవర్నమెంట్ తరఫున మీకు ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు, అది వేసుకొని మీరు ఏదైనా ప్రశ్నించవచ్చు. మీకు ఎట్లా ఇవ్వాలని ఇలా ట్రైనింగ్ ద్వారా జరుగుతూ ఉంటుంది. మరి ఇలా ఇంకొక విషయం ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు చెప్పదలుచుకుంది స్పష్టంగా ఓటర్లకు అర్థమయ్యే విధంగా కూడా మీరు చెప్పవలసిన అవసరం ఉందని ఈ సభకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. రాజకీయం అంటే ఏదో జెండా మోసో ఎలక్షన్లో పనిచేసి ఏదో మా పార్టీ గెలిచిందో లేదా ఇంకెవరో గెలిచింది నా పని అయిపోయింది కాదు. ప్రజల నమ్మకాన్ని పొంది ఈ పార్టీ వారధిగా మీరు పోయి వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, వాళ్ళ కష్టాలు ఏమున్నాయని మరి నిరంతరంగా ఎక్కడైతే సాల్వ్ చేయగలుగుతారో చేసి, లేనిది మరి మీద మండల లెవెల్ దృష్టిలో లేదంటే మా కాన్స్టిట్యూషన్ చూస్తే మేము మళ్ళీ మీదికి దృష్టికి తీసుకుపోయి వాళ్ళ సహాయం తీసుకొని మరి మేము ముందట మరి మా ప్రజల సమస్యలు మరి సాల్వ్ చేసే పరిస్థితిలో మనం ఉంటామని సభగా తెలియజేస్తా ఉన్నాను. అందుకని మరి అందరం కూడా మరి ఈ ప్రక్రియలో మరి చిత్తశుద్ధితో ముందట్టుకు పోవాలని చేస్తూ ఉన్నాం. ప్రతి మనిషి అనుకుంటాడు నాకు బాగా తెలివి ఉంది, నాకు వీడు కొత్తగా నేర్పింది అనుకుంటాడు. చదువు అంటే నేర్చుకుని అనేది నిరంతర కార్యక్రమం. ఒకరోజు ఏదో నాకు బాగా తెలివి ఉందంటే కాదు. ఇలా 30 ఏళ్ళు పాఠాలు చెప్పే లెక్చరర్లు కూడా మళ్ళీ రోజు చదువుతూ ఉంటారు, అంటే కాలం మారుతూ ఉంటుంది. అందుకని దయచేసి మీరందరూ కూడా మరి ఇవన్నీ చేస్తూ ఉండాలి అని మరొకసారి మనవి చేసుకుంటూ, మరి మీ గలం మరి ఒక తరక దాగుండాలి. మరి మీ మాటల్లో నిజాయితీ ఉండాలి, సత్యం ఉండాలి. మీ మాటల్లో సత్యం ఉన్నప్పుడే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. ఏదో ఇప్పుడు ఈ పూట మందం మీద మాట్లాడిపోతే మరి అది ఉంటుందని ఒకసారి తెలియజేసుకుంటూ, మరి మీ వాదనలో పదన ఉండాలి. మీ దగ్గర మీరు ఏదైనా చేస్తే దానికి పదన ఉండాలి. అందుకని ఎదుటోళ్ళు మనం డైవర్షన్ చేసే ప్రక్రియలో ఉంటారు. చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో పిచ్చిగా తిడుతూ ఉంటారు. ఏనుగు పోతే కుక్కలు మరుగుతూ ఉంటాయి. నేను చాలామంది మన మిత్రులకు చెప్తా ఉంటారు, వాడు ఏదో రాస్తాడు. నిస్సహాయంగా ఉండి
చాతగానోడు సప్పుడు ఎక్కువ చేస్తూ ఉంటాడు. అవునా కదా? బుర్రకాయలలో ఊపితే లోడలోడ అంటూ ఉంటుంది. అనిగప్పే ఊపితే సపోర్ట్ చేస్తుందా? ఈ పనికిరాని వాళ్ళు మన మీద చాలా చెప్తా ఉంటారు. ఇలా పోలీసు వాళ్ళ సాయం తీసుకొని ఏం చేయకుండా పోలీస్ స్టేషన్లు పిలుస్తూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే మేము చెప్తున్నాము పోలీసు వాళ్ళకు కూడా, బిడ్డ ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంటారు, రాజకీయం మారుతుంది, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు బిడ్డ. మేము మొదలు పెడితే మాత్రం నువ్వు జైల్లోకి పోతే మాత్రం జీవితమే ఖరాబ్ అవుతుందని చెప్తా ఉన్నాం. ఎవరెక్కడున్నా కూడా నిక్కాచిగా ఇవాళ గులాబీ జెండా సైనికులు అందరూ కూడా ఇవాళ తెలంగాణ తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మాతో ఉండాలి. ఆ సుఖ సంతోషాలు మేమే పంచుకోవాలి. మళ్ళీ ఎవరో చేతగాని నాయకులు వస్తే పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి మా మీద కన్నేస్తుండ్రు, ఇక్కడ మా నీళ్లు దోసుకుపోయేదానికి తయారు ఉన్నారు, రేపు వచ్చి మా హైదరాబాద్లో భూములు కూడా అమ్ముకునే పరిస్థితి ఇప్పుడే చూస్తూ ఉన్నాం, రోజు చూస్తూ ఉన్నాం. అందుకని ఏమైతుంది ముఖ్యమంత్రి అంటే తెలంగాణ కళ్ళు, తెలంగాణ మనసు, తెలంగాణ దృష్టితో చూస్తే మీ కడుపు నొప్పి ఏంది, మీ బాధలేంది, ఇక్కడ ఉన్న సమస్య, తెలంగాణ ప్రాంత సమస్యలేంది, వాళ్ళ బాగులేందని అర్థమయ్యే నాయకులు ఎవరంటే ఓన్లీ కేసీఆర్, ఇంకెవరు కూడా కాదు. వారి తనయుడుగా ఇవాళ కేటీఆర్ గారు మన పక్క నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గం మా జిల్లాలో మనం కూడా ఉన్నాం, చాలా సంతోషం. రేపు అభివృద్ధి ఏది కావాలన్నా ఇది మన ఇంటి మన నియోజకవర్గం లాగా తప్పకుండా వారు కూడా మనకు సహాయకాలు అందిస్తారు. అది నాకు సంపూర్ణమైన నమ్మిక ఉంది. అందుకని మళ్ళొక్కసారి ఏమంటారు కార్యకర్తలంతా పిడికిలు బిగించి జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. మీ అందరికి నమస్కారం. సరే, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకుండా మరి మీరు ఓపికగా ఉండి చిత్తశుద్ధితో పని చేయాలని మళ్ళొక్కసారి మనవి వేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. సమావేశాన్ని ఇంతగా ఉత్సాహపరుస్తారని చెప్పేసి నేను ఊహించలేకపోయాను. ఒక స్ఫూర్తిమంతమైనటువంటి ఉపన్యాసంతో కార్యకర్తలందరినీ కూడా కార్యోన్ముఖుల్ని చేసినందుకు చల్మడ లక్ష్మీ నరసింహారావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదే మాదిరిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి తులా ఉమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు, ఉద్యమ నేత, యువ నాయకులు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీ రామారావు అన్న గారికి, అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాకి ఈ సభ్యత్వం, అదేవిధంగా ఈ పోలింగ్ ఏజెంట్లను ఎన్నుకోవడంలో ప్రధానమైనటువంటి బాధ్యత నిర్వహిస్తున్నటువంటి అన్న జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మడ లక్ష్మీ నరసింహారావు గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న ప్రవీణ్ అన్న, ఈ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అన్న ఆగన్న, మాజీ ప్రెసిడెంట్ ఆగన్న, అదేవిధంగా బాపురెడ్డి గారు, సోదరిమణి జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ సోదరిమణి మాధవి గారు, మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ వేదిక పైన ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా వివిధ బాధ్యతలు నిర్వహించి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, అదేవిధంగా పార్టీ గ్రామ మండల స్థాయి అధ్యక్షులు, బూతు ఏజెంట్లకు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. వెమ్లవాడ అంటేనే బీఆర్ఎస్ పార్టీకి అడ్డా. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో మొదటి వరుసలో ఉన్నటువంటి నియోజకవర్గం సిరిసిల్ల వెమ్లవాడ నియోజకవర్గం, అట్లనే సిరిసిల్ల నియోజకవర్గం. అంటే సిరిసిల్ల జిల్లా అంటేనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అడ్డా. బీఆర్ఎస్ పార్టీ అంటేనే సిరిసిల్ల, సిరిసిల్ల అంటేనే బీఆర్ఎస్ పార్టీ. ఏదో తప్పిపోయి మొన్న మనది ఎమ్మెల్యే కొద్ది ఓట్లతో ఇది గెలిచినా, ఇది మాత్రం మన చెల్లిమడ గారే మనకి ఎమ్మెల్యే. అవునా కాదా? వారు నిజంగా చాలా ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు
మనల్ని చాలా భయాందోళనకు గురి చేస్తారు, కేసులు పెడతారు, అనేక రకాల ఇబ్బందులు పెడతారు. ఏం చేసినా మీరు ధైర్యంగా ఉండండి, నేను మీకు అండగా ఉన్న పార్టీ మీకు అండగా ఉంటుంది, మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటుంది అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చిరు వారు. నిజంగా ఖచ్చితంగా మొదటి నుంచి కూడా. ఎందుకంటే మీరేమన్నా భయపడేటోళ్ళ ఇట్లాంటివి ఎన్ని చూడలేదు మనం. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్ని కేసులు మన పైన పెట్టిరు, ఎన్నిసార్లు జైలుకు పోయినాం, ఎన్ని రకాల మనల్ని ఇబ్బంది పెట్టిరు. వాటన్నిటిని తిప్పికొట్టినాం కదా. వాటన్నిటిని కూడా తిప్పికొట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి చైతన్యం ఇవాళ మన తెలంగాణకు ఉంది. అందులో వేములవాడ నియోజకవర్గం ప్రధానమైనటువంటి ప్రముఖ పాత్ర పోషించింది. కాబట్టి ఇట్లాంటి ఇవాళ ఈ అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏది చేసినా భయపడేది లేదు. ఖచ్చితంగా మనము రేపు రాబో రోజులలో ఇవాళ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కావాలి. బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, మా కోసం పెట్టినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేటువంటి పార్టీ. కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని వాళ్ళ తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మనం అందరం కూడా మళ్ళీ మన పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలి. సభ్యత్వాన్ని మళ్ళీ ప్రజల దగ్గరికి పోయి విస్తృతంగా సభ్యత్వాన్ని ఇవాళ మన పార్టీలో చేర్పించుకునే విధంగా మనం అందరం కూడా సన్నద్ధం కావాలి. అందరం ఐక్యంగా ఉండి పార్టీ నిర్మాణాన్ని ఇంకా పటిష్టం చేస్తూ మన పార్టీని ఇంకింత స్ట్రెంథన్ చేస్తూ మనం రేపు రాబో రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ ఖచ్చితంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారని మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ అక్క. ఒకసారి 14 సంవత్సరాల ఉద్యమ నేపథ్యాన్ని, అదేవిధంగా సిరిసిల్ల వేములవాడ పోరాటాల గడ్డాన్ని గుర్తు చేసి ఇక్కడున్న కార్యకర్తలందరికీ కూడా మరొకసారి ఈ రానున్న రోజుల్లో జరగబోయే అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యమూర్ఖులు చేసినందుకు మీరికి ధన్యవాదాలు అక్క. అదేవిధంగా ఈనాడు మనతో ఉన్న పెద్దలు సుదీర్ఘ రాజకీయమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి వీరందరినీ కూడా రానున్న 2-4 మాసాలు ఏ విధంగా కార్యోన్ముఖుల్ని చేస్తారో బోధించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మన వేములవాడ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలనేటువంటి ఒక భావనతోని ఈ సభ్యత్వ నమోదు, డిజిటల్ సభ్యత్వ నమోదు, అట్లాగే ఈ ఓటర్ ప్రక్రియ ఏదైతే చేయబడ్డం జరుగుతుందో అందులో మన ఓటును భద్రపరచుకోవటం, ఈ 2 ప్రధాన ఉద్దేశాలతోని ఈ సమావేశాన్ని నిర్వహింపచేయటం. మరి కార్యక్రమ నిర్వాహకులు, మా మిత్రులు, మీ అందరి ప్రియతమ నాయకులు, వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి లక్ష్మణ్ శివరావు గారు, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ సాధకుడు, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి వీళ్ళ కేసీఆర్ గారి యొక్క ఆలోచనలకు కార్యరూపం ఇవ్వటానికి వీళ్ళ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి మిత్రులు కేటీ రామారావు గారు, అట్లాగే ఈ సమన్వయం చేసే బాధ్యత నిర్వర్తిస్తున్న గూడూరు ప్రవీణ్ గారు, మా సోదరి మాజీ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలైనటువంటి తుల ఉమ గారు, మిత్రులు లోక బాపురెడ్డి గారు, ఇంకా ఆగయ్య గారు సిరిసిల్ల మరి జిల్లా అధ్యక్షుల బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి వారు,
వేదికను అలంకరించున్నటువంటి ఒక వివిధ హోదాల్లో బాధ్యత నిర్వర్తించినటువంటి సోదరులు సోదరిమణులు, నియోజకవర్గ నలుమూలల నుండి తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు, మా తల్లులు ఆడబిడ్డలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, అంటే వాస్తవంగా ఏ పార్టీ అయినా కార్యకర్తలే ప్రధానమని చెప్పంటే మన కార్యకర్తలను ఎంత కార్యోన్ముఖులు చేసే విధంగా వారికి ఒక క్రమశిక్షణ విధి విధానాలు పార్టీ ఆలోచన అట్లాగే ప్రతిపక్ష వైఫల్యాలు ఇవన్నీ కూడా మనం వారికి అవగాహన కల్పింపజేయబడ్డప్పుడే మన పార్టీ బలోపేతం కావడం ముందుకు పోవడం జరుగుతుందని చెప్పండి. వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుదీర్ఘ ఉద్యమం కేసీఆర్ గారు ఏదైతుందో వాస్తవంగా ఆనాడు రాష్ట్రం సాధన అనేది మామూలు విషయం కాదని చెప్పంటున్నాను. ఎవరు కూడా వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అవుతుందనేట్టు ఒక విశ్వాసం లేకుండే. కానీ కేసీఆర్ గారు ఏదైతుందో వారి యొక్క లౌక్యంతో వీళ్ళ దేశంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒప్పించి మెప్పించి వీళ్ళ రాష్ట్ర ఏర్పాటుకి ఏదైతుందో మరి మార్గదర్శకుడు అయినటువంటి ఒక ఘనత వీళ్ళ కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పంటున్నాను. వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో వారు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, వీళ్ళ ఏ నిధులు నీళ్లు నియామకాలు రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమే నిధులు నీళ్లు నియామకాలని చెప్పంటున్నాను. అటువంటి ఒక నీళ్లు ప్రధానంగా ఏదైతుందో గోదావరి నది జలాల వినియోగం, దాని లభ్యత, మన ప్రాంతమంతా సాగుమయం చేయాలంటే ఒక భావన తపనతో ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, 3 అక్కల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా ఏదైతుందో వీళ్ళ తుమ్మడిహెట్టి వద్ద మరి ప్రాణహిత నదీ జలాల మళ్లింపుకు సంబంధించి బ్యారేజ్ నిర్మాణానికి మనం ముందుకు పోలేకపోయినామని చెప్పంటున్నాం. కానీ కేసీఆర్ గారు ఏదైతుందో ఒక వారి యొక్క అనుభవం లౌక్యం ప్రదర్శించి ఏదైతుందో అంటే వాస్తవంగా తుమ్మడేటి వద్ద నిర్మాణం చేయగలిగితే బాగుంటుంది. కానీ అక్కడ వాళ్ళు 148 మీటర్ కంటే ఎగువకు పోవడానికి ఎప్పుడైతే మహారాష్ట్ర ప్రభుత్వం మనకు సహకరించడం లేదో దిగువ మేడిగడ్డ 100 మీటర్ల లెవెల్లో ఏదైతుందో ఇదే ప్రాణిత నీటి జలాలను మళ్లింపు చేసుకుంటే 300 టీఎంసీ పైన మన నీరు పొందేటువంటి ఒక అవకాశం లభిస్తుంది ఒక భావనతోని అంటే దీంతో పై పడే భారం ఎంత, తుమ్మటి వద్ద నిర్మాణం చేస్తే ఒక లిఫ్ట్ అవసరం పడుతుంది, మేడిగడ్డ వద్ద నిర్మాణం చేస్తే ఇంకొక 2 లిఫ్ట్లు అదనంగా భారం పడుతుంది. అది నీటిని ఎత్తిపోసినప్పుడు అని చెప్పంటున్నా వారు లౌక్యం ప్రదర్శించి ఏదిస్తుందో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వీళ్ళ కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందినట్టు ఒక ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పంటున్నా. దాని ప్రభావం మన వేములవాడ ఏదైతుందో సుభిక్షం అవుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నా. అలాంటి ఎవరు కూడా ఊహించలే వేములవాడ లాంటి ప్రాంతానికి ఏదైతుందో సాగునీరు పొందగలుగుతాం ఇక్కడ అని చెప్పని. నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా ఏదైతుందో అదే కొడిమేల మండలంకి వెళ్ళి ఈ ప్రాంతానికి నీటి మళ్లింపు చేసి ఈ ప్రాంతమంతా సాగుమయం చేసే విధంగా రూపొందించి మనం ఒకప్పుడు వట్టి పత్తి చెల్లుకు ఇక్కడ నిలకడ ఉండేది అంటున్నా. కేవలం పత్తి చేలు మాత్రం ఉంటుండే. వాళ్ళు ఎక్కడ పోయినా వేములవాడ వరి పొలాలని చెప్పంటున్నాను. మనం కొంత పైకి మేడిపల్లి కత్లాపూర్ పోతే వరద కాలువ ఏదైతుందో కేవలం గ్రావిటీ ద్వారా ప్రవహించే వరద కాలువను గ్రావిటీకి భిన్నంగా రివర్స్ పంపింగ్ తో అని చెప్పంటారు. ఎవరు ఊహించలే. ఏదైనా నీరు పళ్ళ మెరుగు అని చెప్పంటారే, నీరు పైకెళ్ళి కిందకు వస్తాయి. ఏ విధంగా మేడిగడ్డ నీళ్ళు ఏదైతుందో కిందకెళ్ళి పైకెళ్ళి తీసుకొచ్చిందో వీళ్ళు అదే ఆలోచనతోనే వీళ్ళ కిందికెళ్ళి పైకి రివర్స్ పంపింగ్ ద్వారా వరద నీటి కాలువ ఇవాళ ఏదైతే సజీవంగా చెప్పంటున్నాను. ఇలా కాకతీయ కాలంలో నీళ్లు లేవు కానీ వరద కాలంలో మాత్రం నీళ్లున్నాయి. కాకతీయ కాలంలో నీళ్లు లేవు, వరద
కాలంలో మాత్రం నీళ్లున్నాయని చెప్పంటారు. ఇది కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఫలితం అని చెప్పండి. కేసీఆర్ యొక్క ఆలోచన ఫలితం. ఇంత గొప్ప నిర్మాణాలు చేస్తే సరే, ప్రకృతి మన చేతుల్లో లేదు. ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏదైతే ఉందో నిర్మాణ దశలో కుంగిపోతే, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడకు సంబంధించి 2 పియర్స్ కుంగిపోయినాయి. 2 పియర్స్ పలుగులు వచ్చినాయి. కుంగిపోవడం అంటే పలుగులు వచ్చినాయి అని చెప్పి అంటున్నాయి. 30 మాసాలు గడుస్తుంది. 30 మాసాలలో ఏదైతుందో 2 పియర్స్ మీరు మరమ్మతు చేయలేదు అసమర్థ ప్రభుత్వం దేశంలో ఎక్కడ ఉంటుందని చెప్పి అంటున్నాను. కేసీఆర్ గారు ఏదైతుందో దశాబ్ద కాలంలో ప్రాజెక్ట్ నిర్మాణం చేయడమే కాదు, దాని ఫలాలు మనకు అందింపజేసింది. ఇవాళ మీకు ఉత్తర తెలంగాణ పరిమితం కాకుండా రంగారెడ్డి జిల్లా వరకు హైదరాబాద్ నగరం త్రాగునీటి సరఫరాతో పాటుగా పారిశ్రామిక అవసరాలు అన్నీ కూడా తీర్చే విధంగా ఆలూరు, భువనగిరి, సూర్యాపేట, తుంగతుర్తి, అసలు నిజంగా చెప్పంటున్నాను నేను, కాళేశ్వరం ప్రాజెక్టు నీటి సదుపాయం పొందలేని ప్రాంతం తెలంగాణలో కేవలం వచ్చేది అనుకుంటా ఆ మహబూబ్ నగర్ కొంత రంగారెడ్డి ప్రాంతం ఉంటుందని చెప్పి అనుకుంటుంది తప్ప మిగతా ప్రాంతం అంతటికీ, మెదక్ కూడా సింగూరు ప్రాజెక్టు మెదక్ కూడా చెప్పంటున్నాను. అటువంటి ప్రాజెక్ట్ ఏదైతుందో 2 పియర్స్ కాంట్రాక్ట్ లయబిలిటీ ఏదైతుందో వాడు ఎల్ఎన్టీ వాడు కడతా అని చెప్పన్నాడు. కాంట్రాక్ట్ లయబిలిటీ కింద ఏదైతుందో ఆ 2 పియర్స్ నేను మరమ్మ చేస్తా అని చెప్పన్నాడు. ఆ 2 పియర్స్ ఎక్కడ మరమ్మ చేయగలిగినట్టయితే కేసీఆర్ గారి పేరు వస్తుంది. కేసీఆర్ గారిని ఏ విధంగా ఇలా దోషిగా నిలబెట్టాలి ఒక తాపత్రయం, ఒక కుట్ర తప్ప వేరేం లేదని చెప్పంటున్నా. నేను ఇవాళ చెప్తున్నా, నేను ఈ ఎల్నినో ప్రభావం కరువు అనేది వీళ్ళ నెత్తి మీద తాండవిస్తుంది. కరువు నెత్తి మీద తాండవిస్తుందని చెప్పంటున్నాం. రేవంత్ రెడ్డి కుట్ర ఫలితం ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రం ఇలా కరువులతో తల్లడిల్లబోతుందని చెప్పంటున్నాం. ఈ కరువు ఏది ప్రకృతి ప్రసాదించే కరువు కాదు, ఇది ప్రభుత్వ వైఫల్యం రేవంత్ రెడ్డి కుట్ర ఫలితంగా ఏదైతుందో మన కరువు చూడబోతున్నాం. దీనికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పని ఈ సందర్భంగా నేను పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. ఏదేమైనా కానీ నిన్నేదో ఉత్తమ్ రెడ్డి ఒక మాట అంటుండు, మేము జూన్ 27 చేస్తాడు. జూన్ 27 కాదురా నాయన, జూన్ 27 కాదు, నీ కాలంలో కాదు. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. వారి చేతుల మీదనే మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వం చేయడం జరుగుతుంది. మన ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పి అంటున్నాను. మన ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలనంటే, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేయబడాలంటే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని రావటం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం ఇది ఆవశ్యకత. తెలంగాణ ప్రజల యొక్క మన అభిప్రాయం చెప్పండి, మనం చూస్తాం చెప్పంటాను. సాగునీటి ప్రాజెక్టులే కాదే, పండించిన పంటలు గిట్టుబాటు ధర, ప్రొక్యూర్మెంట్, వీళ్ళ ఎమ్మెల్యే రైతులు సంతోషం నాయన. సరే, అప్పుడు ఏదైతుందో ఆశల పల్లెకలు ఊరేగించి బీఆర్ఎస్ ఎంత ఇచ్చిందో అంతకంటే రెట్టింపు ఇస్తా, బీఆర్ఎస్ పార్టీ 10,000 ఇస్తే 15,000 ఇస్తా, కళ్యాణ లక్ష్మి 1,00,000 ఇస్తే నేను తులం బంగారం అదనంగిస్తా, పెన్షన్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. వీళ్ళ అలవి కానీ వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చిందే సంతోషం. వచ్చినాక ఏం చేసిందే? వీళ్ళ 30 మాసాలు గడుస్తుంది. నేను అడుగుతున్న మీ స్థానిక శాసనసభ్యుడు ఏదైతుందో ఆయనకైనా రైతు బిడ్డ అని చెప్పుకుంటాడు కదా, నేను అడుగుతున్నా. వేములవాడ నియోజకవర్గమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా అదనపు తూకం లేకుంటే ధాన్యం సేకరణ చేసిన ఉదంతం ఉండి చెప్పండి. 40 కిలోలకు 3 కిలోలు అదనంగా, 17 మాయిశ్చర్ జోకోవాల్సిన ధాన్యం ఏదైతుందో 9-10, 17 మాయిశ్చర్ జోకోవాల్సిన ధాన్యం ఏదైతుందో 9-10, అదనపు తూకంతో 5 కిలోలు పోతే మాయిశ్చర్ 17, 9, 10 వచ్చారు. ఇదొక 5 కిలోలు పోతుందా? మొత్తం రైతు ప్రతి క్వింటల్ మీద 10 కిలోలు దగా చేయబడ్డాడు. ప్రతి రైతు అని చెప్పంటున్నాను. 10 కిలోలు అంటే కిలోకి 24 రూపాయలు. కిలోకి 24, 10 కిలోలకి ఎంత అవుతుందమ్మా? 240 రూపాయలు అయితే 240 రూపాయలు అని చెప్పంటున్నాను. 240 ఇంటూ
ఎకరా 30 క్వింటల్ లెక్క పెట్టుకుంటే 30 × 240 6,000 పైచిలకు ప్రతి రైతు ప్రతి ఎకరా వీళ్ళ దగా చేయబడ్డ నిజాబద్దమన్నా. నువ్వేదైతుందో రైతు భరోసా ఎగ్గొట్టి 6,000 ముంచిలు, రైతు భరోసా ఎగ్గొట్టి 6,000 ముంచిండు. ఉల్టా ఏదైతుందో ఇది 6,000 దోస్తున్నాడు, ఉల్టా ఇది 6,000 దోస్తున్నాడు. నేనేమంటున్నది, నేను మొన్న మా మంత్రి అడ్డు లక్ష్మణ్ గారు మాట్లాడిందన్న, నేను నిజంగానే ధాన్యం సేకరణలో ఇలా దగా చేయబడ్డట్టయితే అధిక తూకం వేస్తే నేను మంత్రి పదవి రాజీనామా చేస్తాను. నేను ఒకటే చెప్పాను, ఈ మంత్రి పదవి రాజీనామా అక్కర్లేదు, మేము ఎంతున్నా ఇంకో 2 ఏళ్ళు ఉంటారు, ఆ 2 ఏళ్ళు ఓపిక పట్టేటువంటి మాకున్నది, ఆ 2 ఏళ్ళు మేము ఓపిక పడతాం, 2 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ప్రజాపక్ష పోరాటం చేస్తాం. కానీ నేను చెప్తున్నా, నేను మీకు అందరూ తెలియదు కాదు, వీళ్ళు ధాన్యం సేకరణ తర్వాత ధాన్యం ఎక్కడ పోతుంది, రైస్ మిల్ ధర్మకాంటకు పోతుంది. ధర్మకాంట అంటే ఆటోమేటిక్ వెయ్యింగ్ మిషన్, ఆటోమేటిక్ వెయ్యింగ్ మిషన్ ధర్మకాంట పోయిన తర్వాత అక్కడ తూకం వేస్తాడు. ఆ తూకానికి అనుగుణంగా మనకు చెల్లింపు చేయాలి కదా, ఆ తూకానికి అనుగుణంగా మనకు చెల్లింపు చేయకుండా అప్పుడు కడ్డీకి పెడతాడు. అప్పుడు కడ్డీకి పెట్టి మనకు ట్రక్ షీట్ ఇస్తాడు. ట్రక్ షీట్ ఎప్పుడు ఇవ్వాలి, తూకం వేసిన తర్వాత ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్ సెంటర్ వాళ్ళు ఏదైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళు అప్పుడు ట్రక్ షీట్ ఇవ్వాలి. ట్రక్ షీట్ ఎప్పుడు ఇస్తున్నాడు, వీళ్ళు తూకం వేసే తదుపరి రైస్ మిల్లర్ కట్ చేసినాక అప్పుడు ట్రక్ షీట్ ఇచ్చి ఆ ట్రక్ షీట్ కనుక వాళ్ళు పేమెంట్ ఇస్తున్నాడు. నేను నిజంగానే ఇవాళ మీకు ధాన్యం సేకరణ దోపిడీ జరగలేదని ఒక భావన మీరు వ్యక్తం చేయదలుచుకుంటే, ధర్మకాంటకు అనుగుణంగా ఎంతైతే వేమెంట్ వచ్చిందో ఆ వేమెంట్ ట్రక్ షీట్ కున్న ధర్మకాండ మధ్యలో వ్యత్యాసం ఏదైతుందో రైతుకు చెల్లింపు చేయండి, మేము అప్పుడు ఒప్పుకుంటామని చెప్పండి. ధర్మకాంటకున్న ట్రక్ షీట్కు ఇది టెక్నికల్గా ఏదైతుందో ఇది ఎవడి మనకి ఆధారితంగా రుజువు చేయొచ్చు అన్నా చెప్పంటున్నాను. ఈ ధర్మకాంట తూకం రికార్డెడ్, టెక్నికల్ వేయింగ్ మిషన్, ట్రక్ షీట్ రికార్డెడ్. ట్రక్ షీట్ ఏదైతుందో దాన్ని ఓవర్ వెయిట్ 43 కట్ చేసి తర్వాత ఇస్తాడు. ధర్మకాండ ప్రకారం ఇస్తే రైతుకు న్యాయం చేసిన అవుతామని చెప్పంట. ఇంత దగ, ఇంత మోసం అనే ఇలా మొక్కజొన్న ఆనాడు ఏదైతుందో ఎంత నువ్వు పండిస్తే అంత నీకు మొక్కజొన్న సేకరించింది మార్కెట్. మా బాపురెడ్డి మార్కెట్ చైర్మన్ ఉండేనే. ఇవాళ 40 క్వింటలు వండిస్తే 25 క్వింటలు నేను తీసుకుంటా, 15 క్వింటలు బజార్లో అమ్ముకో. నిజాబద్దమే. 25 క్వింటలు ఉంటాడట, 15 క్వింటలు బజార్లో అమ్ముకోవాలి. బజార్లో అమ్ముకోవాలంటే ఇదే 2400 1800 1900 పోతుంది. రైతు దగా చేయబడతాడే. అసలు ప్రభుత్వం అనేది వ్యవసాయకంగా నీకు ఏమైనా ఆలోచన ఉన్నదా? ఇప్పుడు ఏమిరా అంటే నువ్వు దొడ్డర్లు పెట్టద్దు, సన్నబడ్లు పెట్టాలి, పెడతా సన్నబడ్లు, మరి వచ్చే లాస్ ఎవడు కట్టిస్తారా? దొడ్డర్లు ఏదైతే 30 క్వింటలు వస్తాయి, సన్నబడ్లు ఏదైతే 20 క్వింటలు మించి రావు. పెస్ట్ స్కోప్ ఉన్నది దానికని చెప్పి అంటున్నాను. స్పష్టమైన విధానం ఉండాలి కదా. లేకపోతే పప్పు దినుసులు పెట్టద్దు, పప్పు దినుసులు పెట్టాలి, దాన్ని ఎవడు కొనాలి, దాన్ని ఎంత వస్తుంది? నేనేమంటున్నా, నువ్వు సన్న రకానికి ఏదైతే 500 బోనస్ ఇస్తా అని చెప్పి అంటున్నావో 20 క్వింటల్లకైనా 20 × 500 10,000 రూపాయలు అయితే నేను పప్పు దినుసులు పెడతా, నాకు ప్రతి ఎకరానికి 10,000 బోనస్ ఇయ్యి. ఎట్లుంటది? ఇప్పుడు వాళ్ళే అంటున్నారు కదా సన్న రకానికి 500 బోనస్ ఇస్తా అని చెప్పని. 500 × 20 క్వింటల్ ఎంత అవుతుంది అన్న? 10,000 అవుతుంది. నేను పప్పు దినుసులు దుడగింజలు పెడతా, నాకు ఎకరానికి 10,000 బోనస్ ఇయ్యు, నాకు గిట్టుబాటు అవుతుంది. ఆ ఆలోచనే లేదా? కానీ ఎక్కడికొచ్చి రైతులు ఏ విధంగా దగా చేయాలి తప్ప ఇంకో ఆలోచన లేదని చెప్పి ఒక రైతే కాదే, నువ్వు ఏ వర్గమైనా తీసుకోవా, ఇది ప్రజాపాలన పేరట ఇది ప్రజా వంచన పాలన కొనసాగుతుంది. ప్రజా వంచన పాలన చెప్పంటుండే. మన రేవంత్ రెడ్డి గారు మాట చెప్తుండు వాళ్ళ పరేడ్ గ్రౌండ్లో, నేను ఆడబిడ్డలందరూ కోటీశ్వరులు చేస్తా. అబ్బ కొడుక, కోటీశ్వరులు వద్దురా, లక్షాధికారం చేయి. కోటీశ్వరులు వద్దు, మా ఆడబిడ్డలు చెల్లెలను ఏదైతుందో లక్షాధికారం చేయవా? చేస్తుండవా?
మనకేం చెప్పిండు? 2500 రూపాయలు ఇస్తాడు. ప్రతి ఆడబిడ్డకు 2500 ఇస్తా అని చెప్పినా చెప్పలేదవ్వా? 2500 అంటే 12 మాసాలకు ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 5 × 30,000 1,50,000 రూపాయలు అవుతుంది. మా కోటి అద్దు. నువ్వు చెప్పిన 2500 లెక్క చొప్పులు ఏదైతుందో 5 ఏళ్లకు 1,50,000 లీడ్ అని ఆయన అంటున్నాను. ఇంతకంటే ఏం చెప్పాలి? ఇంతకంటే ఏం చెప్పాలి అంటున్నాను. 4,000 అంటాడు. కేసీఆర్ గారు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ను 2,000 చేసిండు. కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ను 2,000 చేసిండు. నువ్వు 2,000 4,000 చేస్తా అంటున్నావు. ఆ 4,000 కాదా, అసలే 2,000 అర్హత గల వారికి అందరికీ ఇయ్యు. 4,000 వచ్చే తర్వాత మాట్లాడదాం. మా బీడీ కార్మికులు ఆడబిడ్డలు ఇక్కడ వేములవాడ సిరిసిల్ల ప్రాంతంలో అత్యధికంగా ఉంటారు. ప్రొవిడెంట్ ఫండ్ కట్ అవుతున్నా కానీ ఏది ఇస్తుందో ఇవాళ ఇంతవరకు ఏది ఇస్తుందో అదనంగా ఒక్కరికి బీడీ పెన్షన్ ఇవ్వలేదు చెప్పట్టునే. మా వృద్ధులు ఇవాళ ఏదైతే ఒంటరి మహిళలు, ఇవాళ వికలాంగులు, నువ్వు 4,000 పక్కన పడాయి. ఆ 2020 మన 2 జూన్ ఏదైతుందో తెలంగాణ అవుతుంది ఈరోజు చోట అందరూ సంబరపడ్డాం అన్న. రేవంత్ రెడ్డి ఏదో మాయా చెప్తాడు, ఈ 2 జూన్కి వెళ్ళి కొత్త పెన్షన్లు ఇస్తాడు అని చెప్పి అందరూ ఆశపడ్డారు సార్. ఆ కొత్త పెన్షన్ పక్కన పెట్టు. ఆ అమలే పెన్షన్లకు ఏదైతుందో ఐరిష్ టెస్ట్ అని కొత్తగా పెట్టిండు. నీ కళ్ళు కనబడుతున్నాయా? నిజమా అబద్ధమే? పెట్టలేదా? అరే అంటే ఇది ఏంది ఐరిష్ టెస్ట్? ఎందుకు? ఉన్న పెన్షన్లు రద్దు చేయడానికి. కొత్త పక్కన పెట్టు, ఉన్నాయి రద్దు చేయడానికి. మీరు ఏదైనా తీసుకోండి చెప్పంటారు, ఏదైనా తీసుకోండి. వీళ్ళ తెలంగాణ భవిష్యత్తు ఏదైతుందో యువత ఇవాళ కేటీఆర్ వైపు ఎందుకు చూస్తున్నారే? ఆయన యువకుడు కాబట్టి ఏదైతుందో ఈ తెలంగాణ యువత భవిష్యత్తు తీర్చిదిద్దగలిగేటువంటి ఒక సామర్థ్యం, ఆలోచన కేటీఆర్ గారికి ఉందని చెప్పని వారి నాయకత్వం వాళ్ళు కోరుకుంటున్నాను చెప్పంటున్నాను నేను. యువతకి ఏం కావాలి? చదువు కావాలి, చదువు కావాలి. నిరుద్యోగ యువతకి ఏది ఉపాధి అవకాశాలు కావాలని చెప్పి అంటున్నా. అంటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరు పెట్టిండే దానికి. ఏం పేరే? ఏంటమ్మా ఇంటిగ్రేటెడ్? ఏదో పెట్టిండు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని పెట్టిండు. అసలు నీ ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ విధి విధానం ఏంటి చెప్పాయా? దాని అడ్మిషన్ ఎట్లా ఉండబోతుంది చెప్పు. దాని అడ్మిషన్ ప్రక్రియ ఎట్లుండో చెప్పాలని చెప్పద్దే? బోధకులు ఎవరు చెప్పాలని చెప్పద్దా? వీళ్ళు కేసీఆర్ గారు ఏదైతే సమాజంలో ఉన్నట్టుగా బలహీన వర్గాలు, దళితులు, మా గిరిజనులు, అల్పసంఖ్యాక వర్గాలకు ఏదైతుందో విద్య ప్రోత్సహింపజేయాలని చెప్పని ప్రత్యేకంగా 1,000 గురుకులాశ్రమ పాఠశాల ఆరంభించారు. 1,000 గురుకులాశ్రమ పాఠశాల. నువ్వు ఏ నియోజకవర్గంలో పోవే జ్యోతిబా పూలే గురుకులాశ్రమ పాఠశాల ఉందా లేదా? జ్యోతిబా పూలే గురుకులాశ్రమ పాఠశాల ఉందా లేదా అంటున్నాను. గిరిజన గురుకులాశ్రమ పాఠశాల, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి కాడ పెట్టిండి అని చెప్పంటున్నాను నేను. ఇదంతేంది? ఇలా రేవంత్ రెడ్డి కుట్ర ఏంటంటే ఇవన్నీ కనబడితే కేసీఆర్ కనబడతాడు. ఇవన్నీ కనబడితే ఎవరు కనబడతారు? కేసీఆర్ కనబడతాడు. కేసీఆర్ కనబడకుండా చేయాలని ఏంటి? ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనే ఒక ఆలోచనలో ఇవన్నీ పట్టుకపోయి ఇవాళ కేంద్రీకృతం చేసి అక్కడ ముద్ద పెట్టాలన్నా చెప్పండి. ఇది కొత్త స్కూల్ కాదు. ఇలా 30 మాసాలు గడుస్తుందా? ఒక్క కొత్త స్కూల్ పెట్టిండా? 30 ఒక్క కొత్త స్కూల్ పెట్టాడే? వీడు పెట్టాడు. వీడు ఉన్న స్కూల్లో మాయం చేస్తాడు. వీళ్ళ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆరంభింపజేసినటువంటి విద్య, ఇలా ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారు మరి విద్య ప్రోత్సహించాలని చెప్పి ఆలోచన చేస్తే ఈ దుర్మార్గుడు ఏదైతున్నదో
మరి ఏమన్నా నాకు దోస్తు లేదే, నా అటువంటి వాళ్ళు బయటకు వెళ్ళి కొడతాడే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మా లక్ష్మీనరసింహరావు ఏమన్నాడు 25 ఏళ్ళు అనుబంధం అన్నాడా, ఆయనతో 25 ఏళ్ళు, కాంగ్రెస్తో 40 సంవత్సరాల అనుబంధం అని చెప్పి అంటున్నాం. ఈ 4 దశాబ్దాలు నేను కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిన, 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి కొరకు ఏదైతుందో నా కృషి, నా చెమట ఉందని చెప్పంటాడు. వీళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవన్నాడు, నేను గెలిచిన. రాష్ట్రంలో టీడీపీ పాలనలో ఏదైతుందో 96, 99లో నేను గెలిచిన. కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఆనాడు ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏదైతుందో వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 2014లో నేను గెలిచిన. శాసన మండలి పట్టభద్రులు రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నాను. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఏదైతున్నదో అందరు కూడా, అంటే మన బీఆర్ఎస్ కూడా ఓటేసి గెలిపించారు సార్. నేను ఇక్కడ ఓపెన్గా చెప్తున్నాను, నేను అదేం అందరూ వేసింది నాకు. ఎందుకంటే చదువుకున్నాడు, విద్యావంతుడు, ప్రజల పక్షం నిలబడి మాట్లాడతాడు, పోరాటం చేస్తాడు, శాసన మండలి కూడా ఉండాలి, ఉంటేనే ఏదైతే గవర్నమెంట్ గైడెన్స్ లాగా ఉంటాడు అని చెప్పిన భావనతోని నాకు అవకాశం కల్పించింది. మరి ఇంత 4 దశాబ్దాలు నేను పోరాటం చేస్తే నా చివరికి దక్కిందేందే? మానసిక క్షోభ చెప్పంటూ నేను. అదే పెద్ద మనిషి కేసీఆర్ గారు ఏదైతుందో నాకు ఉన్నటువంటి అనుబంధం అని చెప్పంటూ నేను. మా ఇద్దరు రాజకీయ ప్రవేశం ఒకటే కేసు జరిగింది, ఒకే కేసు జరిగింది మేము 3లో. వారు నాపై ఉండే అభిమానంతో ఏదైతుందో నాకు చేయూతనిచ్చిండు అని చెప్పంటున్నా. నన్ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడమే కాదు, ప్రధాన కార్యదర్శిగా బాధ్యత అప్పగించి ఇవాళ ఈ తెలంగాణ కంటకుని రేవంత్ రెడ్డి దించడం అనే ఒక బాధ్యతలు ఏదైతుందో నాకు పాత్ర ఇచ్చినది. వీళ్ళ రాష్ట్రం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు, ఆయన మాయమైపోయింది. నేను పోయినట్టే కాంగ్రెస్ మాయమైంది. నా అటువంటి వాడు బయట వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఉంటుందే? ఇది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇప్పుడు ఏంది ఇక్కడ ఉన్నది? రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. పాపంగా ఆడబిడ్డ మీనాక్షి నటరాజన్ ఏదో నేను ఇంత పార్టీని దీన్ని ఇంత బాగు చేస్తా అని చెప్పి వస్తే ఆమెను కూడా ఏదైతుందో ఇవాళ బలి తీసుకున్నాడు దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అమ్మ అంటున్నాను. మరి దయచేసి వీళ్ళందరం కూడా వీళ్ళున్న పరిస్థితులు చూస్తుంటే, వీళ్ళ మొన్న సర్వే వచ్చింది, 119లో 84, 86 గెలవబోతున్నాం బీఆర్ఎస్ పార్టీ. అందులో మీ సార్ కూడా ఉన్నాడు లక్ష్మీనరసింహరావు గారు. కానీ ఈ సంబరం సరిపోదు. వీళ్ళ కుట్రలు కుతంత్రాలు ఎన్నొస్తాయో తెలియదు. ఈ కుట్రలు కుతంత్రాలు అడ్డుకొని ఏదైతుందో మనం మరింత బలోపేతం కావాలి. ఇవాళ మనం ఉన్నటువంటి ఒక బలం ఏదైతుందో దీన్ని సుస్థిరపరచుకోవాలి. ఉన్న బలాన్ని మనం సుస్థిరపరచుకోవాలి, మరింత బలోపేతం కావాలని చెప్పంటాడు. వీళ్ళు మరింత బలోపేతం కావాలి. ఆ దిశగా ఏదైతుందో మనం ముందు పోవడానికే ఇవాళ ఈ సభ్యత్వ నమోదం అని చెప్పంటాం. ఈ సభ్యత్వ నమోదు అనేటువంటి ఒక భావన మన ప్రతి ఓటర్ను కలిసే అవకాశం మనకు కలిగిస్తుంది. ఊరికే మెంబర్షిప్ అట్లా పోయి ఇట్లా కొట్టి 10 రూపాయలని కాదు, మన పార్టీ ఆలోచన విధి విధానాలను తెలియచేయాలి. వీళ్ళ గతంలో మనం ఏం అందించినాం, వీళ్ళు ఏం కోల్పోతున్నాం కూడా తెలియజెప్పాలని చెప్పంటున్నాం. ఆ చెప్పే మన ఓటర్ని ఏదైతున్నదో మన వైపు ఆకర్షించి మన సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఏదైతే చేర్చుకోవాలని చెప్పండి. ఆ దిశగా పోవటానికి కొరకే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పారు. ఏదేమైనా ఇవాళ ఇంత మంచి కార్యక్రమం కేటీఆర్ గారి మరి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది. ఇవాళ కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానానికి కార్యరూపం ఇవ్వబోయేది కేటీఆర్ గారు అని చెప్పంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క అనుభవం ఇలా మన రైతాంగం ఇలా బ్రాడ్గా ఏది ఎత్తుందో గ్రామీణ ప్రాంతం మీద వారి దృష్టి ఎక్కువ ఉంటుంది. బ్రాడ్గా గ్రామీణ ప్రాంతం, ఎందుకంటే మనంతా కులానికి ఎవరైనా వ్యవసాయంపై ఆధారపడతాం. ఆ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. ఆయన ఆలోచన విధానం అంతా ఏదైతుందో రైతు, ఆడబిడ్డలు,
దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు ఇట్లుంటే మరి మన యువత గురించి ఎవరు ఆలోచించేయాలి? ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరు? యువత. ఈ రాష్ట్ర భవిష్యత్తు యువత గురించి ఆలోచన చేయడం వీళ్ళ కేటీఆర్ గారి యొక్క బాధ్యత. ఆ దిశగా వారు నడుస్తున్నారు కాబట్టి ఏదైతుందో వారి నాయకత్వం ఏదైతుందో మనకు కావాలని చెప్పని కోరుకుంటున్నామని చెప్పండి. దయచేసి మరి నాకు అప్పగించిన బాధ్యతలో భాగంగా వీళ్ళ వేములవాడకు రావటం, మీ అందరితో కలుసుకున్నటువంటి అవకాశం నాకు కల్పించినందుకు నేను మిత్రుడు మన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, మా మిత్రుడు లక్ష్మీశ్వరరావు గారు మరింత పట్టుదలతో చెప్పంటారు. నేను మీకు ఏదైతుందో ఈ 84లో మీరు కూడా ఉన్నారని చెప్పిన, కానీ సుస్థిరపరచుకోవాలి. ఇక వచ్చింది కదా అని అనుకుంటే నేను గిట్టే సంబరపడ్డా. మొన్నటి ఎన్నికలప్పుడు ఏదైతుందో ముందు నా అంత మంచి కూడా గెలుతుడు, జీవనడి గెలుతుండు, ఆఖరికి వచ్చారు దెబ్బ కొట్టిండు. అట్లా కాకుంటే ఏదైతుందో మనకు వెళ్ళిన స్థానాన్ని పదిలపరుచుకొని ఈ 84ను ఏ విధంగా దశకం 100 దాటియాలనే దిశగా మనం ముందు పోయే ప్రయత్నం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ సార్. ఇంత నిశ్శబ్దంగా ఉన్న వాతావరణాన్ని ఇంత వేడెక్కించి, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగానైతే నీళ్లు, నిధులు, నియామకాల మీద ఏర్పాటు చేయడమే కాకుండా నా తెలంగాణ కోటి రతనాల మాగాణం అని చెప్పి నినదించిన కేసీఆర్ గారు ఏ విధంగా 1 కోటి ఎకరాల మాగాణాన్ని సాధించిండో, మరి అలా మనం కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఏవాళ ఈనగాలి నక్కల పాలైనట్టు ఒక నయవంచకుని చేతులకు పోయిందో, ఆ నయవంచకుడు చేసిన మోసాలు ఏవిడో కళ్ళకు కట్టినట్టు తెలియపరుస్తూ, అంతేకాకుండా రైతులకు చేస్తున్న మోతాన్ని అంకెలతో తెలియపరిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ విధంగా మన నాయకుల, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ పోతే గ్రామీణ వారు చెప్పిన వాయిస్ని తీసుకుపోయి, ఎందుకంటే మనం నిన్నటి దాకా చూసినాం, ఎక్కడ చూసినా ధాన్యం కుప్పల మీద కావాలి పండేటోళ్ళు. వారి కష్టాన్ని గుర్తెరిగి ఏం నష్టం జరుగుతుంది, ఆయన ఇచ్చిన 6,000 రూపాయలకు ఎకరాన 6,400 రూపాయలు నష్టం చేసి తిరిగి రైతు సంపదను దోచుకున్న వ్యక్తిని రోడ్డు మీద నిలబెట్టి బట్టలూడదీసే విధంగా తెలియజెప్పిన జీవన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈనాడు మనం ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. తెలంగాణ ఆశాజ్యోతి, యూత్ ఐకాన్ కేటీఆర్ గారు ఇప్పుడు మనను ఉద్దేశించి సభ్యత్వ నమోదు, అదేవిధంగా సార్ గురించి తెలియజెప్తారు. దానికంటే ముందు రామన్న మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పమన్నాడు. ఏంటి అంటే, నేను ముందు కూడా చెప్పినాను, మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఏంటంటే, అందరికీ కూడా రామన్నతో ఫోటో దిగాలి. ఇప్పుడు నేను దిగుతున్నా. ఈ అవకాశం మీ అందరికీ రావాలంటే ఓపిక పట్టండి. రామన్న స్పీచ్ అయిపోయిన తర్వాత మండలాల వారిగా పిలుస్తాం. ఒకవైపు నుంచి ఒకవైపుకి వెళ్తుంటే మనము తోసులాడుకోకపోతే తప్పకుండా అందరికీ రామన్నతో ఫోటో దిగే అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అన్నయ్యనే మీకు చెప్పమన్న మాటగా చెప్తున్నా. తప్పకుండా వారు చెప్పే అమూల్యమైన సందేశాన్ని విన్న తర్వాత ఫోటోలు దిగే కార్యక్రమం చేద్దాం. అప్పటి వరకు కూడా ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఏ విధమైతే శ్రద్ధగా విని ఎక్కడ స్పందించాలనో అక్కడ స్పందించరు. అది తెలంగాణ వాదులకున్న ప్రత్యేకత. ఆ విధంగానే స్ఫూర్తిమంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందామని కోరుతున్నాను. ఇప్పుడు కేటీఆర్ గారిని మాట్లాడాలని కోరుతున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. మా వేములవాడ అన్నదమ్ములకు రాజు వేములవాడ అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, మా తోబుట్టువులైన గులాబీ దండు మొత్తానికి పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం. గౌరవనీయులు పెద్దలు, ఇది నడుతుందా? గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, 45 సంవత్సరాలుగా మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైన కృషి చేసి ఇప్పటిదాకా తన మాటల్లోనే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని మీకు సవివరంగా చాలా సోదాహరణంగా వివరించిన గౌరవనీయులైన పెద్దలు,
రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి ఈ 4 జిల్లాలకి ప్రత్యేకంగా పార్టీ ఇన్ఛార్జిగా నియమించబడ్డ గౌరవ పెద్దలు శ్రీ తాటిపర్తి జీవన్ రెడ్డి గారికి, గౌరవ వేములవాడ నియోజకవర్గ శాసనసభ నియోజకవర్గ బాధ్యులు పెద్దలు మాన్యులు శ్రీ చెలిమేడ లక్ష్మీ నరసింహారావు గారికి, కరీంనగర్ మరి ఉమ్మడి జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్గా నాడు తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన సోదరి గౌరవనీయులు శ్రీమతి తుల ఉమ్మగారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి వేములవాడ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జిగా విచ్చేసిన సోదరులు శ్రీ గూడూరి ప్రవీణ్ గారు, గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ తోట ఆగయ్య గారు, మార్క్ఫెడ్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ లోక బాపురెడ్డి గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు, సోదరులు సెస్ ఉపాధ్యక్షులు తిరుపతి గారు, గౌరవనీయులు మన వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాజీ చైర్పర్సన్ సోదరి శ్రీమతి రామతీర్థపు మాధవి రాజు గారు, మా సోదరుడు ఏనుగు మనోహర్ రెడ్డి గారు, గౌరవనీయులు అట్లాగే గజానందరావు గారు, ఇంకా నేను చాలామంది పేర్లు చెప్పలేదు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అట్లాగే సెస్ డైరెక్టర్లు, అట్లాగే మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, సింగిల్ విండోల అధ్యక్షులు, గ్రామ శాఖల అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ కౌన్సిలర్లు, పేరు పేరున నేను ఎవరెవరో పేర్లు చెప్పలేదో వాళ్ళందరూ మనసులో మాత్రమే తిట్టుకోండి, బయటికి తిట్టవద్దని కోరుతూ అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడే జీవన్ రెడ్డి సాబ్కు నేను చెప్తున్నా, అన్న మీరు నాకేం మిగిలియలేదు అన్నీ మీరే చెప్పినారు అని చెప్పిన, చెప్పాలనుకున్న ముచ్చట్లు అన్నీ మీరే చెప్పినట్టు ఒక పని చేయండి, మీరు పార్టీ పరంగా చెప్పండి అన్నారు. అందుకే పార్టీ పరంగా మనం ఏం చేయబోతున్నామో రాబోయే 6 నెలలు అది వివరించే ప్రయత్నం కొంత మీకు నేను చేస్తాను. మీ అందరికీ తెలుసు, సరే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒడ్డుకెక్కినాక ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడవచ్చు. కానీ 25 ఏళ్ల కిందట ఏప్రిల్ 27, 2001 ఒక 47-48 ఏళ్ళున్న ఒక బక్కపల్సన్ మనిషి, కులబలం లేదు, ధనబలం లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు. ఆనాడు రాజకీయం చూస్తే 3 ప్రధానమైన రాజకీయ పార్టీలు భారతదేశ రాజకీయ వ్యవస్థని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థని శాసిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం, మరొక వైపు 100 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ. ఇది ఆ రోజు పరిస్థితి. ప్రజల్లో నమ్మకం లేదు. అసలు తెలంగాణ అంటేనే వాడుకుంటారు, వదిలేస్తారు రాజకీయ నాయకులు, ఒడ్డుకెక్కినాక మర్చిపోతారు, వాళ్ళ పదవుల కోసం మాత్రమే మాట్లాడతారు తప్ప తెలంగాణ నిజంగా కావాలన్న ఆలోచన రాజకీయ నాయకులకు లేదు అనే ఒక నమ్మకం లేని పరిస్థితి. అట్లాగే అంతకుముందు దెబ్బలు తినున్న పరిస్థితి, 1968 నుంచి 71 వరకు జరిగిన పోరాటం, 370 మంది మరి ఆనాడు ప్రభుత్వ తూటాలకు బలైపోయిన పరిస్థితి. అప్పుడు కూడా తెలంగాణ రాలేదు కదా, 370 మంది చచ్చిపోతే. 11 మంది పార్లమెంట్ సభ్యులు గెలిస్తే కూడా తెలంగాణ ప్రజాసమితి బ్యానర్ మీద అప్పుడు కూడా తెలంగాణ రాలే కదా, మరి ఇప్పుడు ఎట్లా వస్తుంది, ఇప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది అనే ఒక పరిస్థితి. అదొక సినిమా పాట ఉంటుంది, కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు. పరిస్థితి ఏంటంటే ఒక సినిమా పాట ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యమెక్కడో తీరమెక్కడో తెలువదు పాపం. ఇది ఆ రోజు పరిస్థితి. అంటే ఒక చీకట్లో చిరుదీపం వెలిగించినట్టు ఒక చిన్న ప్రయత్నం, కానీ నమ్మకం లేదు ఎవరికి. ఎట్లయితుంది, అవుతుందా? 25 ఏళ్ళ కిందటి ముచ్చట నేను చెప్పేది. పేరు చెప్పను కానీ ఒక పెద్ద మనిషి, కరీంనగర్ జిల్లానే, ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కేసీఆర్ గారు అప్పుడు డాక్టర్ భాగ్యరెడ్డి గారని కరీంనగర్లో ఉంటుండే. భాగ్యరెడ్డి గారికి చెప్పిండ్రు, నువ్వు ఫలానా పెద్ద మనిషిని తీసుకురా, మన పార్టీలో చేరితే బాగుంటుంది, ఆయన వల్ల లాభం అవుతుంది అని చెప్తే ఆ పెద్ద మనిషి దగ్గరికి భాగ్యరెడ్డి గారు పోయి మిమ్మల్ని సార్ రమ్మన్నారు, మీరు వస్తే బాగుంటుంది అని పిలిస్తే ఆ పెద్ద మనిషి అన్న మాట ఏంటంటే, కేసీఆర్ గారు మరి పార్టీ నడిపేంత శక్తి ఉందా ఆయనకు, మరి అంత ధైర్యం ఉన్నదా, మరి ఇవాళ రేపు రాజకీయాల్లో 4 పైసలు ఉంటేనే పని అవుతుంది, పైసలు ఉన్నాయా అని అడిగిండు ఆయన పెద్ద మనిషి.
నువ్వు ఒక పని చేయి, నువ్వు వచ్చి కలువు కేసీఆర్ గారిని, కలిసినాక నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్పాను. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఒక విశ్వాసం లేమి, నమ్మకం లేదు. అవుతుందా, ఎట్లయితుంది, అయితే మంచిదే కానీ ఏమవుతుంది, ఎట్లయితుంది, ఇన్ని అనుమానాల మధ్యన ప్రయాణం ప్రారంభమైంది. మరి అక్కడి నుంచి ఇవాళ ఎక్కడి దాకా వచ్చినామో ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. ఎన్ని ప్రతికూల శక్తులు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు, వాటన్నిటినీ తట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆంధ్ర తెలంగాణగా ఉన్న రెండు రాష్ట్రాల్లో రెండు ప్రాంతీయ పార్టీలు విజయవంతంగా 25 ఏళ్లు నిలబడ్డ పార్టీలు రెండు. ఒకటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1982లో. ఆ రెండవ పార్టీ మన నాయకుడు మన కోసం ఎగిరేసిన ఈ గులాబీ జెండా 25 ఏళ్ల కింద. ఇవాళ మస్తుగా మాట్లాడచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడచ్చు. మన మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతాండి. ఇవాళ ఎక్కడికో రాలే కదా, కరీంనగర్కే వచ్చిండు కదా. ఆయన కూడా ఇవాళ తెలంగాణను ఆయనే సాధించినట్టు, ఆయననే పుట్టించినట్టు ఆయన కూడా మాట్లాడతాడు. మస్తు మంది మాట్లాడచ్చు. అంటారు చూడు నువ్వు డైలాగ్, సమయం టైం ఎట్లుంటుంది అంటే అప్పుడప్పుడు టైం బాగలేకపోతే వానపాము కూడా నాగుపాము లెక్క బుసలు కొడుతుంది. గట్లున్నది ఇవాళ పరిస్థితి. మనకు తెలంగాణ తెచ్చి కష్టపడ్డది మీరు, కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేసింది మీరు, కష్టించి చివరికి తెలంగాణ తెచ్చింది మీరు. కానీ ఆ వచ్చిన తెలంగాణ ఇవాళ మనం పాట పాడుకునే పరిస్థితి వచ్చింది. ఎవని పాలైందిరా తెలంగాణ అని చెప్పి ఇలా పాట పాడుకునే దుస్థితి వచ్చిన మాట వాస్తవం. కానీ బాధ ఏం లేదు, బాధ ఏమీ లేదు. ఎందుకంటే ప్రజలకు కూడా కొన్ని విషయాలు, ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని జరుగుతాయి, నిర్ణయాలు అట్లా జరుగుతాయి, ఆ క్షణంలో కొన్ని జరుగుతుంటాయి. కానీ ఎప్పుడు తెలుస్తుంది అంటే అమ్మ విలువ కానీ అన్నం విలువ కానీ ఉన్నప్పుడు తెలియదు, లేనప్పుడే తెలుస్తుంది. ఇవాళ అదే పరిస్థితి తెలంగాణలో. ఎందుకంటే వాస్తవం నేను చెప్పేది మీకు కూడా తెలుసు. ఇవాళ పొద్దున మా మల్కపేట సింగిల్ విండో చైర్మన్ కదా దేవయ్య గారు, జవాజీ దేవయ్య గారు ఎక్కడున్నాడు? ఉన్నాడా లేడా? ఉన్నాడా? బయటికి ఉన్నావు దేవయ్య గారు. ఏదో నాకు మెసేజ్ పెడితే నేను ఫోన్ చేసిన, ఏం దేవన్నా ఏం సంగతి, వడ్లు కొన్నారా, జోకిన్రా, ఎట్లున్నది పరిస్థితి అంటే, లేదన్నా ఇంకా మా ఊళ్ళో ఇంకో 5-6 రోడ్ల వడ్లు ఇంకా అట్లే ఉన్నాయన్నాడు. అరే వానలు చాలేనే కదా ఇంకా జోకలేదా అంటే, ఏడ జోకుతాడు వీడు, జోకేటోడు కాదు, వీడు కొన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి నువ్వు అంటే పార్టీ మనిషి నువ్వు అంటున్నావు, కానీ మిగతా రైతుల సంగతి ఏంది అని అడిగితే ఏం చెప్పిండంటే, అందరు ఆడ కూర్చున్న వాళ్ళు అలా తిట్టుకుంటారు సార్, ఎక్కడోళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు, ఎక్కడోళ్ళు అక్కడ కడుపులో ఆవేశం ఉన్నది, కనుక మరి వేములవాడల కాంగ్రెస్ని గెలిపించినాం కదా ఏం చేయాలి, బయట వడలే కక్కలేక మింగలేక అన్నట్టు పరిస్థితున్న సార్ అన్నాడు. నేను ఒకటే మీ అందరితో ప్రార్థించేది, ఇవాళ మొత్తం రాష్ట్రంలో వీళ్ళు వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరూ కుత ఉడికిపోతున్నారు. ఈ వర్గం ఆ వర్గం అని కాదు, అందరూ ఇబ్బందులనే ఉన్నారు. ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చాలా వివరంగా, ఒక రైతు బిడ్డ కాబట్టి, తెల్లారు లేస్తే రైతుల కళ్ళాలు తిరిగే మనిషి కాబట్టి చాలా సోదాహరణంగా వివరంగా చెప్పిండు. ఎట్లా ఈ ప్రభుత్వం మోసం చేస్తున్నది, ఎట్లా దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పి సన్న వడ్లు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. మరి అవన్నీ ఇస్తున్నాడా అంటే అవి కూడా ఇయ్యడు. తరుగు పేరు మీద ఎంత తీసేస్తున్నాడు, ఒక్కొక్క ఎకరానికి 6,000 రూపాయలు నష్టం ఎట్లా చేస్తున్నాడు, ఇప్పటికి ఎన్నిసార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు, ఇవన్నీ వివరంగా వారు చెప్పిండ్రు, మీరు విన్నారు, నేను దాని జోలికి పోను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆ అభయహస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో అది ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం. అది ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు ఇచ్చి అందరినీ బురిడి కొట్టించి మొత్తానికి గద్దెనెక్కిండు, కూర్చున్నాడు. ఇలా మీకు కసి ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది. జీవన్ రెడ్డి గారు గెలిచే 84 సీట్లలో వేములవాడ ఉంది అంటే మీరందరూ గట్టిగా సపోర్ట్లు కొట్టిండు. కానీ సపోర్ట్లు కొడితే సరిపోదు, మన డబ్బా మనం కొట్టుకుంటే సరిపోదు. వాస్తవం ఏంటి అంటే వేములవాడ నియోజకవర్గంలో 262 పోలింగ్ బూతులు ఉన్నాయి. 262. ఇక్కడ ప్రతి బూత్ నుంచి ఉన్నారని నేను అనుకుంటున్న బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా ఇక్కడ? ఒకసారి చేయలేవట్టున్న బూత్ లెవెల్ ఏజెంట్లు అంతా అంటే బూత్కి ఒక్కరి చొప్పున మనము బూత్కి ఒక్కరి చొప్పున మనం ఎన్నికల కమిషన్కి ఇచ్చినాం. బూత్కి 2 చొప్పున పార్టీ మెంబర్షిప్ కోసం మనం అపాయింట్మెంట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఎవరికైనా సరే, ఎంత పెద్ద నాయకులైనా సరే, నేను మా ఆగయ్య గారికి ఎప్పుడు చెప్తా ఉంటా, ఆగన్న గతంలో ఎల్లారెడ్డిపేట ఎంపీపీగా చేసిండు, జెడ్పీటీసీగా చేసిండు, తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయ్యిండు. నేను ఆగన్నకు కూడా చెప్తా ఇప్పుడు, ఆగన్న నువ్వు నేను గెలవాలని కోరుకుంటే సిరిసిల్లలో నువ్వు ఒకటే పని చేయి, నీకు దండం పెడతా, నువ్వు నీ బూత్లో నీ ఊర్లే నువ్వు మెజారిటీ తీసుకొచ్చి చూపెట్టు. నీ బూత్ కాడికి నువ్వు ఎంత పెద్ద నాయకులు అనగా, నువ్వు జెడ్పీటీసీగా, ఎంపీపీగా, లేకపోతే ఇంకోటిగా 262 బూతులలో గిన్నా ఏ బూత్లో ఆ బూత్లో నేను మా
పార్టీకి మా కేసీఆర్ గారు నేను గెలిపిస్తా, మా బూత్లో నేను మెజారిటీ తెస్తా అంటే చాలు. ఇక మీరు పెద్ద పెద్ద నేను పక్క ఊరికి పోయి పని చేస్తా, పక్క మండలం పోయి పని చేస్తా, ఏమలవాడ పట్టణం అంతా నాకు బాగా చుట్టాలని గాడ నరుకుతా, అది చేద్దాం. ఎప్పుడు నీ ఊరు మొత్తం సెట్ అయినాక, నీ ఊర్లో పక్కా మెజారిటీ వస్తుంది. ఒక్క ఓటన్నా అవతల పార్టీల కంటే నా బూత్లో ఒక్క ఓటన్నా ఎక్కువ మెజారిటీ ఇస్తా అని కంపల్సరీ నువ్వు అనుకున్నాక అప్పుడు నువ్వు మంచిగా షెల్ల దులుపు, ఏమలవాడ వాడు కరీంనగర్వో సిరిసిల్లవో యాడికంటే ఆడుకో. కానీ బూత్ గెలవకుండా, నా బూత్ నా బాధ్యత అనుకోకుండా, నా బూత్లో నేను మెజారిటీ తేవాలి అనుకోకుండా, నా బూత్లో నేను ఇచ్చే మెజారిటీయే కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసింది అనుకోకుండా నువ్వు ఏమి చేసినా ఏమి చెప్పినా అది వ్యర్థం. కూర్చున్న కాడ ముచ్చట్లు ఎప్పుడు అల్కగానే చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు చెప్పుడు మస్తుగా చెప్పచ్చు. కానీ గెలవాలంటే ముందు నీ బూత్లో మెజారిటీ రావాలి. నా ప్రార్థన వేములవాడ నియోజకవర్గ నాయకులతో నాయకురాలతో, ఇవాళ పంట కోతకొచ్చింది, ప్రజలు తయారున్నారు, మీ దిక్కే చూస్తున్నారు. కోసుకుంటామా లేదా, ఆ ఓట్లన్నీ తెచ్చుకుంటామా లేదా, ప్రజల ఆశీర్వాదం కూడగట్టుకుంటామా లేదా అనేది మీ చేతుల్లో ఉన్నది, మీ చేతుల్లో మాత్రమే ఉన్నదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లక్ష్మీ నరసింహారావు గారు ఉంటారు, నేనుంటా, జీవన్ రెడ్డి గారు ఉంటారు, గూడూరి ప్రవీణ్ గారు ఉంటారు, తోట ఆగయ్య గారు ఉంటారు, అందరం ఉంటాం. మేము వచ్చి చెప్తాం, అప్పుడప్పుడు సుట్టపుసుగా కలుస్తాం, 4 ఫోటోలు దిగుతాం, 4 ముచ్చట్లు చెప్తాం, పిలిస్తే వస్తాం, మీటింగ్లో మాట్లాడిపోతాం. కానీ కొట్లాడాల్సింది కానీ, నిలబడాల్సింది కానీ, రాబోయే సంవత్సరంన్నర పాటు పోరాటం చేయవలసింది కానీ, ప్రజా సమస్యల విషయంలో ప్రజల మనసు గెలుచుకునే విధంగా పోరాటం చేయవలసింది కానీ ఆ బాధ్యత మీదే ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అంటే, మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారు గెలవాలి అంటే, తెలంగాణలో మంచి రోజులు రావాలి అంటే ఆ బాధ్యత, ఆ బరువు మీ చేతిలోనే ఉన్నదన్న మాట నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదేదో నేను ఉత్తగానే చెప్తలేను, ఆ లెక్కలతో సహా ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొన్న మీరు చూసినారు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయినారు. వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసేసింది. బీహార్లో అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ గెలుస్తుందని చాలా మంది అనుకున్నాం, కానీ ఆ పార్టీ ఓడిపోయింది. 65 లక్షల ఓట్లు అక్కడ తీసేసిండ్రు. తమిళనాడులో అక్కడ కూడా మన స్టాలిన్ గారు ఓడిపోయినారు. స్టాలిన్ గారు సొంత నియోజకవర్గంలో 80,000 ఓట్లు తీసేసిండ్రు. ఆయన ఒక 10-15 వేల ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు 25 జూన్ నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమం ఏదైతే ఉన్నదో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇది చాలా 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 ముఖ్యమైన కార్యక్రమం. మీ అందరికీ మీకు ఇచ్చిన కాగితాలు ఇచ్చింటారు, మీకు ఇచ్చిందా? ఒక్కసారి చూపెట్టుండి జరా. అందరికి వచ్చినాయా రాలేదా? మంచిగా తీసుకుపోయి దీన్ని మంచిగా అర్రల అల్మార్లో పెట్టుండ్రి, మళ్ళీ తీసి చూడకూరి. నాకు తెలుసు మీరు ఏం చేస్తారు. తీసుకుపోయి ఇంట్లో ఇట్లా వారేసి మళ్ళీ పక్కకు బండెక్కి అవతల పడ్డామంటే, పొలం కాడికి పోయినామంటే మళ్ళీ మనకు గుర్తు కూడా ఉండదు. దయచేసి చాలా కష్టపడి మీకు విలువైన సమాచారం వల్ల ఉన్నది, చదువుండ్రి, అర్థం చేసుకోండి, 4 మాటలు చెప్తా అది కూడా విని మనసుకి ఎక్కించుకోమని చెప్పి నా ప్రార్థన. ఒకసారి ప్రజెంటేషన్ చాలు చేయాలి, ఎక్కడున్నారో మరి మనోళ్ళు. ఈ SIR అనే కార్యక్రమం ఏంది మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 15 ఆగస్టు. మనకొక సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17 1948. మీ అందరికీ ఎరికే. స్వాతంత్రం వచ్చిన కొత్తలో పెద్దలు నెహ్రూ గారు, గాంధీ గారు, అట్లాగే పెద్ద మనుషులు చాలామంది కూర్చొని మరి ఎటు పోవాలి దేశం, కొత్తగా స్వాతంత్రం వచ్చింది, మనది మనం పరిపాలించుకోవాలి, ఎట్లా పరిపాలించుకోవాలి, ఏం చేయాలి, వివిధ దేశాల అనుభవాలు ఎట్లున్నాయి, అన్నిటి సమాహారంగా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి పెద్దలు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఒక కమిటీ వేసి, మీరు చాలా పెద్ద మనిషి, మీరు తెలివైన వాళ్ళు, మీరు నడపండి అని చెప్పి వారికి బాధ్యత అప్పచెప్తే, మరి వారు 3 సంవత్సరాలు కష్టపడి అందరితో చర్చించి మరి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాం. మీ అందరికీ కూడా తెలుసు. భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే, ఇలా అంబానీ కావచ్చు, లేదా వేములవాడలో శాతరాజ్ పల్లెలో ఉండే ఒక దళితుడు, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బిడ్డ కావచ్చు, అంబానీ అయినా ఇక్కడ మన వేములవాడలో ఉండే ఒక సామాన్యుడైనా, రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ రాసిన కానూన్ ప్రకారం ఇద్దరికి ఒకటే ఓటు ఉంటుంది, ఆ ఓటుకు ఒకటే విలువ ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చెప్తేనేమో అల్కగా అనిపిస్తుంది. వేరే వేరే దేశాలలో ఓటు హక్కు కోసం పోరాటాలు జరిగినాయి. అమెరికాలో చాలా కాలం నల్ల జాతీయులకు ఓట్లు లేకుండే. అమెరికాలో చాలా శతాబ్దాల పాటు మహిళలకు ఓటు హక్కు లేదు. కానీ మన దేశంలో
డాక్టర్ బాబాసాహెబ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి ఆ బాధ్యత తీసుకున్నాడు కాబట్టే మొట్టమొదటి ఎన్నికల్లోనే అందరికీ సమాన ఓటు హక్కు, మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఆ రాజ్యాంగంలోనే ఒక మాట రాసిన అంబేద్కర్ గారు, జనాభా పెరుగుతున్నది, పెరిగిన జనాభాకు అనుగుణంగా 10 ఏళ్లకు ఒకసారి జనగణన చేయాలి, సీట్లు పెంచాలి, అట్లాగే ఎక్కడన్నా ఓట్లు సవరించేది ఉంటే ఓట్లు కూడా సవరించాలి అని పెట్టిండ్రు. దాని ప్రకారం ఏంటిది, ఈ ఓట్ల వడపోత కార్యక్రమం, ఎస్ఐఆర్ అంటే పెద్ద అర్థం కాని ముచ్చటేం కాదు, ఓట్ల వడపోత కార్యక్రమం, ఓటర్ లిస్టును జల్లెడబట్టే కార్యక్రమం, గత తప్ప ఏం లేదన్న. దాని విషయం ఒకసారి మీకు చెప్తా. ఇది మొదటిసారి జరగలేదు, ఇది మొదటిసారి జరుగుతలేదు భారతదేశంలో. ఇది వరకు 13 సార్లు జరిగింది, ఇది 14వసారి. కానీ ఈసారి కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఉంటే మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ దగ్గరికి మన పార్టీ తరఫున నేనే పోయినా. పోయి ఎన్నికల కమిషన్ బీహార్ అప్పుడే మమ్మల్ని అందరినీ పిలిచింది, 6 నెలల కిందట 9 నెలల కింద పిలిస్తే పోయి అడిగినాం, సార్ మీరు ఇదేదో అధికారిక ప్రక్రియ అని చెప్పి ఆఫీసర్లకు అప్పచెప్తే కాదు, మీరు కంపల్సరీ ప్రతి పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రతి పోలింగ్ బూత్ లో ఉంటారు, మాకు కూడా అవకాశం ఇవ్వాలి, ఆల్ పార్టీ కమిటీ వేయండి అని మనం అడిగినాం. అడిగితే దానికి అనుగుణంగానే ఇవాళ బూత్ లెవెల్ ఏజెంట్ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఏజెంట్ను నియమించుకునే వెసులుబాటు వాళ్ళు కలిగించినారు. మరి ఏంది అసలు దీని ప్రాసెస్ ఏంది, ప్రక్రియ ఏంది, దీని కథ ఏంది ఒక్కసారి మీకు తెలియాలి. ఎస్ఐఆర్ 13 సార్లు జరిగింది భారతదేశంలో, నేను మీకు చెప్పిన. లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది, చివరిసారి 2002లో జరిగింది. 2002లో వేములవాడ నియోజకవర్గం లేదు, అప్పుడు మీకు యాదకుండాలి. అప్పుడు నేరెల్లో ఉండే, సిరిసిల్ల ఉండే. ఇప్పుడున్న వేములవాడ అప్పుడు సిరిసిల్లలు ఉండే, నేరెళ్ళ ఇప్పుడున్న సిరిసిల్ల అంతా అప్పుడు నేరెళ్ళలు ఉండే, మీకు ఎరికేది. సో అప్పుడు ఆ కాలంలో 2002లో అప్పుడు ఎస్ఐఆర్ జరిగింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, తెలంగాణ లేకుండే. మరి ఇప్పుడు అన్ని మారినాయి, తెలంగాణ అయింది, వేములవాడ నియోజకవర్గం 2009-8 అయింది. మరి 2002 లిస్టు తీసుకుంటారు. రెండోది ఏం చేస్తారు, 2025 మొన్న జరిగిన లేటెస్ట్ 2025 ఓటర్ లిస్టు కూడా తీసుకొని పక్కకు పెట్టుకొని, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2002లో కొంతమంది పిల్లలు ఆ రోజు పుట్టి ఉండరు, ఇప్పుడు వాళ్ళు పుట్టినోళ్ళు 2025 లిస్టులో ఉండొచ్చు. ఆ రోజు ఉదాహరణకు నేను చెప్తున్నా, ఇప్పుడు మా అరుణక్క ఉంది ఇక్కడ, అరుణక్కకు ఆ రోజు కోడలు లేకపోవచ్చు, ఇలా కోడలు వచ్చింది, మరి కోడల పేరు ఉండాలి కదా. అట్లా ఒక్కొక్క కుటుంబంలో మార్పులు చేర్పులు జరిగి ఉంటాయి. ఆడపిల్ల ఇంకో ఇంటికి పోయి ఉంటుంది, అట్లాగే ఇక్కడ పిల్లగాడు పుట్టింటాడు, ఆయనకి 20 ఏళ్ళు వచ్చింటాయి. సో అట్లా ఏమేం మార్పులు జరిగినాయో ఆ 2002 ఓటర్ లిస్టు, 2025 ఓటర్ లిస్టు రెండు ఇప్పుడు అంతా అధికారులు చేస్తున్నారు ఆ పని. ఆఫీసులలో కూర్చొని మొదలు మ్యాపింగ్ చేస్తారు, ఫ్యామిలీ మ్యాపింగ్ అంటారు. ఉదాహరణకు మరి ఆ కుటుంబంలో ఎవరు ఉన్నారు 2002 లిస్టులా 2025 లిస్టులా వాళ్ళు టిక్ పెట్టేస్తారు. వాళ్ళకు కొత్త పేర్లు ఏమైనా ఉన్నాయనుకో 2025 లిస్టులో, వీళ్ళు ఎవరు, కొడుకా, అల్లుడా, బిడ్డనా అని చెప్పి లింకు పెట్టాలి. దానికోసం ఆ లింకు కానోళ్ళు కుటుంబం ప్రూఫ్ డాక్యుమెంట్లతో పాటు ఒక ఫారం నింపాల్సి ఉంటుంది, ఎన్యూమరేషన్ ఫారం అంటారు దాన్ని. ఏది కొత్తగా ఎవరైతే 2002లో లేకుండా 2025లో ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మ్యాపింగ్ కోసం, అంటే ఆ మనిషి, ఆ కుటుంబ పెద్దెవరు, ఆ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, కొత్త కోడలు వచ్చిందా, కొడుకు వచ్చిందా, ఎవరు వచ్చిండ్రు, వాళ్ళ కోసం ప్రూఫ్తో సహా ఎన్యూమరేషన్ ఫారము మనం నింపాల్సి ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ పని నిజానికి అధికారులే చేసుకోవాలి, ఆఫీసులలో కూర్చొని 2 లిస్టులు ముంగట పెట్టుకొని జూన్ 25 లోపలనే వాళ్ళే ఇదంతా చేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ స్లైడ్, మనం ఎక్కడ వస్తాం. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 3,39,00,000 ఓటర్లు ఉన్నారు లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం. 35,985 అంటే దగ్గర 36,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి. అందులో మీ వేములవాడలో 262 బూత్లు ఉన్నాయి. మరి ఈ 262 పోలింగ్ బూత్లలో ఏం ప్రక్రియ జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటే, మీకు సరిగ్గా ఈ నెల 25వ తారీఖు నుంచి ఇంటింటికి వచ్చి మరి అధికారులు వస్తారు. అధికారులు అంటే ఎవరు, బూత్ లెవెల్ ఆఫీసర్. బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే ఎవరు, అంగన్వాడీలు ఉంటారు, అదేవిధంగా ఈ మహిళా సంఘాల్లో ఉండే ఆర్పీలు ఉంటారు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఉంటారు, వాళ్ళే బూత్ లెవెల్ ఆఫీసర్లుగా నియమించబడ్డారు. ఆ బూత్ లెవెల్ అధికారులు ఏం చేస్తారంటే ఇంటింటికి వస్తారు. వాళ్ళకు ఒక్కొక్కలకు 1000 ఓట్లు. బూత్ అంటే ఎంత, పోలింగ్ బూత్ యావరేజ్గా సగటున 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే ఎంత, 350 ఇండ్లు ఉంటాయి, 300 నుంచి 350 ఇండ్లు ఉంటాయి. ఆ 300-350 ఇండ్లు 30 రోజులల్లా, జూన్ 25 నుంచి జూలై 24 వరకు, నెల రోజులు, అంటే రోజుకొక 10 ఇండ్లు అనుకోండి, తిరగాలి. తిరిగి
మొత్తం ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు ఎవరు లేరు మొత్తం టిక్కులు పెట్టుకోవాలి, ఎవరైనా లేకపోతే తీసేయాలి. ఇక్కడ ఏం చూస్తారు ముఖ్యంగా అంటే 4 రకాలుగా చూస్తారు. ఒకటి, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు తీసేయాలి. చనిపోయిన వాళ్ళు ఉంటే ఓటు తీసేయాలి. ఎవరన్నా కొత్తగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాపియాలి. మూడోది, దబ్బని ఎవరన్నా వేములవాడలో ఎవరైనా పోయి కరీంనగర్లో స్థిరపడ్డారు. చాలామందికి మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఓటు ఊళ్ళు ఉంటుంది, ఇంకోటి వేములవాడ పట్టణంలో ఉంటుంది, ఇంకోటి కరీంనగర్లో ఉంటుంది, ఇంకోటి హైదరాబాద్లో కూడా ఉంటుంది. కొంతమంది ఇప్పుడు మా చీరలోంచి వెళ్ళినారు. ఇక్కడ మా చీరలంచ ఊరు అదే కనబడ్డారు కాబట్టి అంటున్నాను, లక్ష్మణ్ ఉన్నాడు. చీరలంచి వాళ్ళు ఇదివరకు సిరిసిల్లలు ఉండే, ఇప్పుడు మడ్మానేరు కట్టినాక ఏమైంది, అంతా ఇటు వచ్చి ఇక్కడ కాలనీ కట్టుకున్నారు. కట్టుకున్నాక ఓటు అక్కడ ఉన్నది ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఒకసారి నిజంగా చెప్పాలంటే కొన్ని ఓట్లు అక్కడ ఉన్నాయి, కొన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్ని 2 కూడా ఉన్నాయి. అక్కడ సిరిసిల్లలో ఓటు వేయచ్చు, వేములవాడలో ఓటు వేయచ్చు, అట్లా 2 ఓట్లు ఉన్నాయి. చెప్తా మీకు వివరంగా చెప్తా. ఇప్పుడు ఏమైతుంది దీంతోనంటే, ఒక మనిషికి ఒకటే ఓటు మిగులుతుంది. ఇక మీరు డిసైడ్ చేసుకోవాలి, మీరు చీరలంచలు అక్కడ ఉంటారా, నాయనూరుపల్లిలు ఉంటారా, ఇక్కడ R&R కాలనీలు రాయించుకుంటారా, డిసైడ్ చేసుకోవాలి. ఒకటే ఓటు మిగులుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మొదలు జూలై 24 దాకా, వచ్చే నెల 24 తారీఖు దాకా ఇంటింటికి BLO BLA ఇద్దరు పోవాలి. మన బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఉండి ఏమేం చేయాలో కూడా నేను చెప్తా. తర్వాత 31 జూలై 24 జూలై మొత్తం ఇల్లు తిరుగుడు అయిపోయాక వారం రోజుల లోపల ముసాయిదా లిస్టు డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తారు. మనకేమైనా అభ్యంతరాలు ఉంటే నెల రోజులు టైం ఉంది. 1 ఆగస్టు నుంచి ఆగస్టు 30 దాకా 30 రోజుల టైం ఉంది. ఇక ఫలానా వాళ్ళ పేరు తప్పుపడ్డది, ఫలానా వాళ్ళ లింగం తప్పుపడ్డది, మగ ఆయనకు లేడీ అని రాసిండ్రు, ఫోటో తప్పుపడ్డది, మార్చండి అని చెప్పేందుకు 30 రోజుల టైం ఉంది. ఆ 30 రోజులలో మనం అబ్జెక్షన్ ఫైల్ చేయాలి. ఇదంతా కూడా మీకు ఇచ్చిన బుక్లలో ఉంది. అందుకే అంటున్నా, మీరు ఇంటికి పోయినాక వాటిని పారేయకుని జర చదువుండ్రండి. ఆ 30 రోజులలో మనం అబ్జెక్షన్స్ ఏవైతే లేవనెత్తుతామో ఎలక్షన్ కమిషన్ కూడా నెల రోజులు టైం ఉంటుంది వాళ్ళకు కూడా. ఎప్పుడు 30th ఆగస్టు నుంచి సెప్టెంబర్ 30th దాకా 30 రోజులు టైం తీసుకొని వాళ్ళు కూడా అభ్యంతరాలని పరిష్కారం చేయాలి. అభ్యంతరాలు ఎలక్షన్ కమిషన్ అంటే ఎక్కడనో కాదు, మీ RDO, మీ తహసీల్దారు, మీ కలెక్టర్ ఇక్కడనే సిరిసిల్లలో వేములవాడలో ఇక్కడనే ఉంటుంది తప్ప ఎక్కడికో పోయేదేం లేదు. ఆఖరికి 1 అక్టోబర్ నాడు ఈ అబ్జెక్షన్స్ అన్ని క్లారిఫై అయిపోయాక 1 అక్టోబర్ నాడు ఫైనల్ లిస్టు, ఒకటే లిస్టు పబ్లిష్ అవుతుంది. అది తుది లిస్ట్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టబోతా ఉందని సమాచారం వస్తున్నది. ZPTCలు, MPTCలు, మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు పెడతారు ఈ సంవత్సరంలో అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఇదివరకు లోకల్ బాడీకి ఒక ఓటర్ లిస్ట్ ఉంటుండే, ఎమ్మెల్యేకి ఇంకో ఓటర్ లిస్ట్ ఉంటుండే, ఎంపీకి ఇంకొక ఓటర్ లిస్ట్ ఉంటుండే. దానికి దీనికి బూతులతో సహా కొన్ని మార్పులు చేర్పులు ఉంటుండే. ఇప్పుడు అట్లుండదు. ఇక ఒకటే ఓటర్ లిస్ట్. ఇక ZPTCకైనా, MPTCకైనా, ఎమ్మెల్యేకైనా, ఎంపీకైనా ఒకటే ఓటర్ లిస్టు. కాబట్టి ఇక్కడ కూర్చున్న నాయకుల్లో ఎవరైతే MPTCలు కావాలనుకుంటున్నారో, ఎవరైతే ZPTCలు కావాలనుకుంటున్నారో వారందరితో నా ప్రార్థన, అందరికంటే ఎక్కువ సీరియస్గా మీరే తీసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ అని చెప్పి నా ప్రార్థన. నెక్స్ట్ స్లైడ్. మరి మీరు ఏం చేయాలి? ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎట్లుంటాడో ఇవాళ ఒక బూత్కి BLA అట్లా. BLA అంటే ఏం చేయాలంటే ఒక నెల రోజులు మీరు దయచేసి రోజుకు మీరు తిరగాల్సింది కేవలం 10 నుంచి 15 ఇండ్లు, అంతకంటే ఎక్కువ కాదు. ఆ BLO గారితో పాటు మీరు ఇంటింటికి పోవాల్సి ఉంటుంది. పోయి ఏం చేయాలి? అసలు నిజంగా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారా లేదా? ఎందుకంటే ఒక వార్త ఏమి వినబడుతుందంటే బీహార్లో, బెంగాల్లో, ఇంకా SIR జరిగిన మిగతా రాష్ట్రాల్లో మాకు పడయి అనుకున్న ఓట్లు కొన్ని కట్ చేసిండ్రు అనే వార్తలు వస్తున్నాయి. నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట. బెంగాల్లో ఈరోజు ఈ నిమిషానికి 27 లక్షల మంది మాకు ఓటు హక్కు ఉంది కానీ మమ్మల్ని తొలగించిండ్రు అని చెప్పి కోర్టులో ఇంకా నడుస్తున్నది పంచాయతీ. అది కోర్టు నడుస్తూనే ఉన్నది. ఇక్కడ ఎలక్షన్ అయిపోయింది, ఆమె దిగిపోయింది, ఆగమాగం అయితేనే ఉన్నది. అందుకే ఇంపార్టెంట్, ఒక్కొక్క ఓటు మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఆ పరిస్థితి తప్పుతుందన్న ఉద్దేశంతోనే మీకు ప్రత్యేకంగా ఈ అవగాహన కార్యక్రమం. ఇంటింటికి పోవడం, BLO గారితో ఓటర్లందరూ ఎన్యూమరేషన్ ఫామ్ నింపేటట్టు చూసుకోవడం, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాయించడం, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓటు తీయించడం, అట్లాగే డూప్లికేట్ ఓట్లు, దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనం ఇక్కడ ముఖ్యమైన మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాక జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు రేపు తప్పకుండా వేములవాడ గెలుస్తాం, అందులో అనుమానం ఏం లేదు. కానీ
ఎస్ఐఆర్లో మీరు ఎంత గట్టిగా ఉంటే, ఎంత సిన్సియర్గా పనిచేస్తే మీ మెజారిటీ అంత పెరిగే ఆస్కారం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి వేములవాడ మా సోదరులు సోదరిమణులు అనేది నా ప్రార్థన. ఎందుకంటే ఇళ్ళనే లంగతనాలు జరుగుతాయి. మనం గవర్నమెంట్లో లేము, ఇక్కడ రాష్ట్రంలో లేము, కేంద్రంలో లేము. అందుకే వాళ్ళు మరి వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మన కింద మీద చేసే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంత సిన్సియర్గా, ఎంత సీరియస్గా గల్లీ గల్లీ ఇల్లు తిరిగితే మనకు అంత లాభమయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మీరు చూడాలని చెప్పి నా ప్రార్థన. ఇందులో ముఖ్యమైన బాధ్యతలు ఏంటంటే మీకు గవే, ఏమన్నా ఎక్కడన్నా మన వాళ్ళ ఓట్లు తీసే ప్రయత్నం చేస్తే కనిపెట్టుకోవాలి. బిఎల్ఓ గారికి వెంటనే చెప్పాలి, కాదు మేడం ఈ ఓటర్ ఇక్కడనే ఉన్నాడు, మీరు ఎట్లా తీస్తారు, వెంటనే అబ్జెక్షన్ రాయాలి. దానికి ప్రొసీజర్ ఉంది, ఫార్మాట్ ఉంది, అవన్నీ మీకు లక్ష్మీ నరసింహారావు గారు మీకు పంపిస్తారు, ఏం బాధపడేది లేదు. తప్పకుండా అన్మ్యాప్డ్ ఓటర్, అన్మ్యాప్డ్ అంటే 2002లో పేరు లేదు, ఇప్పుడు 2025లో ఉంది, వాళ్ళని కంపల్సరీ ఓటు ఉంచేటట్టు చూసుకోవాలి. మన డిమాండ్లలో ఒకటే, మన ఆలోచనల్లో ఒకటే, అర్హులు ఎవ్వరి ఓటు పోవద్దు, దొంగ ఓట్లు ఉండద్దు. ఎందుకంటే మనం కాంగ్రెస్ లెక్క బీజేపీ లెక్క దొంగ ఓట్లతో గెలవాలని ఆడటంలో లేం. ప్రజలు నిజాయితీగా వచ్చి ఓట్లు గుద్దితే బ్రహ్మాండమైన మెజారిటీతో మనమే గెలుస్తాం. కానీ వాళ్ళు లంఘనం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. నెక్స్ట్ స్లైడ్. ఇక గుర్తింపు కార్డులు, మరి ఎవరైనా ఓటు లేదు రాయించుకోవాలి. ఏమేమి రకాల గుర్తింపు కార్డులు ఇవ్వచ్చు? ఈ 13 రకాలు ఏదంటే అది ఇవ్వచ్చు. ఈ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఈ 13 రకాల కాగితాలు ఏమున్నా ఓటు రాయాలని చెప్పి మీకు ఇచ్చిన లిస్టులో కూడా ఉన్నది, మీకు ఇచ్చిన పుస్తకంలో కూడా ఉన్నది, అవి దయచేసి చూసుకోండి. నెక్స్ట్, ఇక దొంగ ఓట్లని నేను చెప్పిన, డూప్లికేట్ ఓట్లని చెప్పిన, ఇదేదో నేను కల్పించిన మాట కాదు. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఒక దగ్గర 12-13 వేల ఓట్లు డూప్లికేట్ ఓట్లు ఉండే. మేము చూసినాం, పోయి ఎలక్షన్ కమిషన్ అడిగినాం. కానీ వాళ్ళు ఏమన్నారు, ఎలక్షన్ ప్రాసెసే స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు ఇస్తురా, మీరు ముందు ఇద్దా, ముందు ఇస్తే బాగుండు కదా అన్నారు. ఇగో బాధ మళ్ళా రేపు వేములవాడలో రావద్దనే ఇగో మీకు ఏం చేస్తామంటే, ప్రతి పోలింగ్ బూత్ మీ దగ్గర ఉండే 262 పోలింగ్ బూత్ల పరిధిలో మీ లక్ష్మీ నరసింహారావు గారికి, మీ జీవన్ రెడ్డి గారికి నేను మొత్తం లిస్ట్ ఇస్తా, మీ వేములవాడలో డూప్లికేట్ ఓట్లు ఎన్ని ఉన్నాయి అది నేను ఇస్తా. అది ఇస్తే మీరు ఏం చేయాలి, అది పట్టుకొని తిరగాలి. ఉదాహరణకు ఈ అమ్మాయి పేరు లావణ్య, భర్త పేరు శ్రీనివాస్. ఇది వాస్తవమైన ఓటు, లావణ్య శ్రీనివాస్. అమ్మాయికి 5 ఓట్లు ఉన్నాయి, 2 ఓట్లు జూబ్లీ హిల్స్లో ఉన్నాయి, ఒకటి ముషిరాబాద్లో, ఒకటి అంబర్పేటలో, ఒకటి హైదరాబాద్లో. ఈ 5 ఓట్లు ఒకటే మనిషికి ఉన్నాయి. మరి వాటిని గుర్తుపట్టాలి. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడున్నది, ఎవలాయమే, ఆ ఒక్క దగ్గర ఉండాలి, మిగతా 4 పోవాలి. ఇక్కడ డూప్లికేట్ ఓట్లు కూడా 4 రకాలుగా ఉంటాయి. ఒకటి మీ కాన్స్టిట్యున్సీ పరిధిలోనే ఉండొచ్చు, ఒకటి ఊళ్ళో ఉండొచ్చు, ఇంకోటి వేములవాడ పట్టణంలో ఉండొచ్చు, రెండోది మీ పార్లమెంట్ పరిధిలో ఉండొచ్చు, ఒకటి వేములవాడలో ఉండొచ్చు, ఇంకోటి సిరిసిల్లలో ఉండొచ్చు, లేదా కరీంనగర్లో ఉండొచ్చు, మూడవది మీ రాష్ట్రం లోపలనే ఉండొచ్చు, ఒకటి ఇక్కడ ఉండొచ్చు, ఇంకోటి హైదరాబాద్లో ఉండొచ్చు, నాలుగోది ఒకటి ఇక్కడ ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, లేదా మహారాష్ట్రలో కూడా ఉండొచ్చు. 4 రకాల డూప్లికేట్ ఓట్లు ఉంటాయి. ఈ లిస్టు మొత్తం నేను జీవన్ రెడ్డి గారికి, అట్లాగే లక్ష్మీ నరసింహారావు గారికి రాబోయే 4-5 రోజుల్లో వారికి నేను అందజేస్తా. వారు ఏం చేస్తారు, బూత్ల వారీగా మీకు ఇచ్చేస్తారు లిస్ట్. వీళ్ళు సస్పెక్టెడ్ డూప్లికేట్ సార్, నాట్ డూప్లికేట్ 100%. మనకు అనుమానం ఉంది డూప్లికేట్ ఓట్లని, అవి మీకు ఇస్తాం. అవి మీరేం చేయాలి, బూత్ల వారీగా బూత్ లెవెల్ ఏజెంట్లకు ఇస్తే మీరు తిరిగినప్పుడు ఒక్కొక్కటి నెక్స్ట్ స్లైడ్ టిక్కు పెట్టుకుంటూ పోవాలి. మీకు 2 రకాల బుక్లు ఇచ్చినాం. హ్యాండ్ బుక్ ఇప్పుడు మీ చేతిలో ఉంది, ఇంకోటి వర్క్ బుక్. ఆ వర్క్ బుక్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన అనుమానాస్పదమైన ఓట్లు ఏవైతున్నాయో ఆ వర్క్ బుక్లో మీరు టిక్కు పెట్టుకుంటా, ఈ లావణ్య ఎవరు, ఆమె నిజంగా ఎక్కడున్నది దొరకబట్టి, మొత్తానికి ఇంకేమైనా వేరే డూప్లికేట్ ఓట్లు ఉంటే ఆ వర్క్ బుక్లో రాసుకోవడం, ఫైనల్గా జల్లెడబట్టి ఇగో ఇది కరెక్ట్ ఓటర్ లిస్ట్ అని చెప్పడం. నెక్స్ట్, ఇది మీకు ఆల్రెడీ ఇచ్చినాం. నెక్స్ట్, ఇగో ఇది నేను చెప్పినట్టు వర్క్ బుక్లో ఇవన్నీ ఉంటాయి. మీకు మొత్తం మీ 1000 ఓట్ల లిస్ట్ ఇస్తాం. అందులో మీరు ట్రాక్ చేయాల్సి ఉంటుంది, ఓటర్ లింక్ అయిందా లేదా, ఎన్యూమరేషన్ ఫార్మ్ నింపినరా లేదా, ఓటరు మరి ఇంకేమైనా వివరాలు ఏమైనా తప్పులు ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు రాసుకోవాల్సి ఉంటుంది. రాసుకొని ఈ ప్రక్రియ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ చివరికి ఈ ఎస్ఐఆర్ విషయంలో చెప్పేది ఒకటి, ప్రతి ఓటు విలువైందే. మీకు రేపు వేములవాడ గెలవాలనుకుంటే మీరు నేల విడిచి సాము చేస్తే కాదు, మీ బూత్లో మెజారిటీ, మీ బూత్లో మెజారిటీ ఎప్పుడు వస్తుంది, ఓటర్ లిస్ట్ చక్కగా ఉంటే వస్తుంది. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఓటర్లు అందరూ కరెక్ట్గా ఉంటే, అలా మనోళ్ళ ఓట్లు ఒక్కటి కూడా పోకుండా మీరు జాగ్రత్త పడితే బరాబర్ వేములవాడలో 262 బూత్లలో ప్రతి బూత్లో మెజారిటీ వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ గులాబీ జెండా 100% 2025లో ఎగురుతుంది. దయతో
దయతో మిమ్మల్ని కోరేది ఏంటంటే, దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ ప్రక్రియ సీరియస్గా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి, చాలా చాలా సీరియస్గా తీసుకోండి, ఆషామాషిగా తీసుకోకండి. రేపటి రోజున కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ గులాబీ జెండా ఎగరాలంటే మాటలు డైలాగులు వీటితో కాదు. కంపల్సరీ కొంత నెల రోజులు మనందరం కూడా ఎక్కడో అక్కడ పనిచేస్తేనే ఈ కార్యక్రమం అవుతుంది. ఇక రెండో మాట, మెంబర్షిప్ కూడా తొందరలో చాలా అవుతా ఉంది. ఆ యాప్ కూడా టెస్టింగ్ అయింది, రెడీగా ఉన్నది. ఇప్పుడే నేను జీవన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ప్రతి బూత్కి 2 ఏజెంట్ల చొప్పున మన పార్టీ తరఫున మెంబర్షిప్ కోసం మనం పెట్టుకుంటా ఉన్నాం. ఏంటిది, ఇదివరకు పుస్తకాలు ఇస్తే పుస్తకాలు రాసుకుని వద్దురు మీరు మెంబర్షిప్. అట్లా కాకుండా ఈసారి ఏం చేస్తున్నామంటే, ఫోటో ఇంటికి పోయి ఫోటో తీసుకునే విధంగా ఆ ఫోటోతో పాటు మొత్తం, ఎందుకంటే కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం రేపు, మంచి కార్డు కూడా రాబోతా ఉన్నది. కాబట్టి మంచి ఫోటో, మొత్తం వివరాలు, బ్లడ్ గ్రూప్తో సహా మొత్తం వివరాలు కూడా తీసుకొని బ్రహ్మాండంగా మొత్తం ఆన్లైన్. ఇప్పుడు ఎట్లా అంటే మీకు తెలుసు, మిగతా ఫోన్లలో అందరు యాప్లు వాడుతూ ఉన్నారు, అట్లాగే ఈ యాప్ కూడా చేస్తూ ఉన్నాం. మీరు అందరూ వాడే అక్కరేం ఉండదు. ఊరికి 2 బూత్కి 2 ట్రైనింగ్ ఇస్తాం, అది మళ్ళీ సెపరేట్గా పెట్టుకుంటాం. ఆ ట్రైనింగ్ ఇచ్చి అందులో ఆల్రెడీ ఓటర్ లిస్ట్ నుంచే ఇన్ఫర్మేషన్ ఉంటుంది మొత్తం. మీరు మొత్తం కొట్టే అవసరం కూడా లేదు. మీరు జస్ట్ మీ ఓటర్ ఐడి నెంబర్ రాసిండ్రు అనుకో, మొత్తం వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. ఆ పేరేంది, తండ్రి పేరేంది, అడ్రస్ ఏంది, మీరు ఒక మొబైల్ నెంబర్ ఒకటి రాసేది ఉంటుంది, బ్లడ్ గ్రూపు, ఏం చదువుకున్నావు, ఏం కులము, ఏం కేటగిరీ, బీసీయా, ఓసీయా, ఎస్సీయా, ఎస్టీయా, మైనారిటీయా, ఇవి రాసేది ఉంటుంది. ఇది ఎందుకు అవసరము అంటే, పార్టీ పరంగా రేపటి రోజున, ఎందుకంటే భవిష్యత్ అంతా డిజిటల్ యుగం కాబట్టి పార్టీ పరంగా రేపటి రోజున ఒక మెసేజ్ ఇవ్వాలన్నా, ఉదాహరణకు వేములవాడలో రేపు ఏదో పెద్ద మీటింగ్ ఉన్నది, దానికి సంబంధించి ఒక మెసేజ్ ఇవ్వాలంటే సమగ్ర సమాచారం పార్టీ హెడ్ ఆఫీస్లో కరీంనగర్లో, సిరిసిల్లలో ఉంటే ఒక బటన్తోనే మీకు మెసేజ్ ఇవ్వచ్చు. అందుకే మనం జాగ్రత్తగా డిజిటల్ పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇక చివరికి నేను చెప్పేది ఏమంటే, మీ అందరికీ ఒకటి, మనకు మెంబర్షిప్ చేసుడు కొత్త కాదు, కమిటీ లేసుడు కొత్త కాదు, తర్వాత శిక్షణా శిబిరాలు కూడా మనం పెట్టుకోబోతా ఉన్నాం. శిక్షణా శిబిరాలు కూడా ఈసారి ఏ పద్ధతుల్లో అయితే ఈరోజు ఒక 1000 మందితో ఇక్కడ పెట్టుకున్నామో, అట్లాగే ప్రతి నియోజకవర్గానికి మంచిగా దినమంతా ప్రతి సబ్జెక్టు మీద, వ్యవసాయం, విద్య, ఎట్లా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా రైతులను ముంచింది ఒక సబ్జెక్ట్, 1 గంట సేపు, ఎట్లా యువతను అన్యాయం చేసింది ఆ సబ్జెక్ట్ ఒకటి, అట్లాగే ఎట్లా మహిళల్ని మోసం చేసిండు, ఎట్లా పెద్ద మనుషులను కూడా మోసం చేసిండు, ఇట్లా రకరకాల సబ్జెక్టులు ఏవేవైతే ఉన్నాయో మరి వాటన్నిటిని కూడా శిక్షణ కార్యక్రమాల్లో మనం చెప్పుకోబోతా ఉన్నాం. ఇక మీరు చూస్తూనే ఉన్నారు ఏం జరుగుతూ ఉందో, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవన్ రెడ్డి గారు బాధపడతా ఉన్నారు, ఈయన ఏం చేయడు అని. హిట్లర్ నాకు ఆదర్శం అని చెప్పినోడు ఏం చేస్తాడు సార్? హిట్లర్ నాకు ఆదర్శం, హిట్లరే నాకు స్ఫూర్తి. ప్రపంచంలో ఎవడన్నా రావణాసురుడు నాకు స్ఫూర్తి అంటాడా? శ్రీరాముడు నాకు స్ఫూర్తి అంటాడు. రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయనకు చేతులు ఎత్తి మొక్కాలే, నాకు రావణాసురుడు, హిట్లరు, నరకాసురుడు ఇసొంటి వాళ్ళే నాకు స్ఫూర్తి అంటున్నాడు. ఇక ఆయన నుంచి ఏం ఆశిస్తాం మనం? పెద్దగా ఆశించేందుకు ఏం లేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, సినిమా ఇవాళ రేపు ఎట్లాంటి రోజులు అంటే, మన పిల్లలు ఎంత హుషారున్నారంటే, ఆ యూట్యూబ్లో ట్రైలర్ వచ్చిందో లేదో సినిమా హిట్టా ఫట్టా చెప్తున్నారు, ట్రైలర్ చూసే చెప్తారు. ఇక అసొంటిది నేను సినిమా ఇంటర్వెల్ దాకా అయ్యేపాయ, 50% ఒడిసేపాయ. ఇంటర్వెల్ దాకా చూసినాం, డిజాస్టర్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. ఇక సెకండ్ హాఫ్ చూస్తే అంతకంటే ఏం ఆశ అయితే కనబడతలేదు, కొత్తదనం ఏమి లేదు. గవే తిట్లు, గవే బూతులు, రోజు తెల్లారులేస్తే కేసీఆర్ గారు జపం చేసుడు, తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టుడు, మన మీద వాడు ఏడ్చుడు, ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టుకున్నట్టు పరిపాలన చేత కాదు, మన మీద వాడి ఏడ్చుడు. మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి. ఎప్పుడన్నా ఇన్నమా ఏదైనా ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి ఈ మాటలు? ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినాం? ఎన్టీ రామారావు గారిని చూసినాం, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు, రోసయ్య గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇంతమందిని చూసినాం. ఈ ముఖ్యమంత్రి గారి మాటలు ఎట్లున్నాయి? మన ఆదిలాబాద్కి పోయిండు, ఈయనని ఎవరు చెప్పమన్నారు అసలు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని? మీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ని ఎవడు అడిగాడు? బాండ్ పేపర్ మీద రాసి జేమ్స్ బాండ్ లెక్క అన్ని చేసి ఇస్తాను ఎవడు రాసిమనండి? రాసినవు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను నరికినవు. మరి ఏమైంది నాయన అంటే, మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆదిలాబాద్లో 100 రోజుల్లో ఎంత పెద్ద కన్నులు తిరిగినా పైల్వానైనా పిల్లలు పుట్టిస్తాడే. మనకు తెలియదా 3 నెలల పిల్లలు పుట్టరా అని? అంటే గట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 3 నెలల పిల్లలు పుట్టరా మాకు కూడా ఎరికే, కానీ 30 నెలలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? 30 నెలలు అయిపోయింది కదా, నువ్వే చెప్తివి కదా 3 నెలలని ఇది చేస్తా అల్లం బెల్లం మోసేతికి బెల్లం పెడితివి, అధికారంలోకి వస్తేవి, కూర్చుంటివి. ఇలా ఏమైంది రాబోయే అంటే గట్టిగా అన్నావు అనుకో. ఏమైనా రేవంత్ రెడ్డి గారు
రైతు బంధు ఆడవైంది అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. గట్టిగా అడిగావు అనుకో, ఏమైనా 4000 పెన్షన్ అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. ఇక ఇంకొకటి నేర్చుకున్నాడు, ఏమన్నా అంటే కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది, కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది, నాశనం చేసిపోయింది, మొత్తం ఖాళీ సిప్పించింది, నేనేం చేయాలి? కేసీఆర్ అప్లపాలు చేసినాడు, కేసీఆర్ అప్లపాలు చేసిండే అనుకుందాం. సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం, నువ్వు చెప్పేది అన్ని లంగ మాటలు అవద్దాలే కానీ ఒక్క నిమిషం నిజమే అనుకుందాం. మరి ఏం చేసిండు కేసీఆర్ అప్లపాలు చేసి? కేసీఆర్ అప్పు చేస్తే 200 పెన్షన్ను 2000 రూపాయలు చేసిండు. కేసీఆర్ అప్పు చేస్తే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిండు. కేసీఆర్ అప్పు చేస్తే రాజన్న సిరిసిల్లను జిల్లా చేసిండు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు, జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, చేసి ఏం చేసిండు? 15 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిండు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పేరు పెట్టి అద్భుతమైన కార్యక్రమం చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, కరీంనగర్ కరువు తీర్చిండు, మా సిరిసిల్ల వేములవాడకు నీళ్లు తెచ్చిండు, గోదావరి నీళ్లు తెచ్చిండు. నువ్వేం చేసినావు మరి? 2.5 ఏళ్ళ ఏం చేసినావు? 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. 4 లక్షల కోట్ల అప్పు, పోనీ 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. నువ్వు చేసిన ఒక మంచి పని చెప్పు. 4000 పెన్షన్ ఇచ్చినవా? మహిళలకు 2500 వాళ్ళకి ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్న ఇచ్చినవా? 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే 1,00,000 రూపాయలు ఒకళ్ళకి ఇచ్చినవా? మరి ఏం చేసినావు? రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. ఈయన రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెల నెల రెన్యువల్ కావాలంటే ఆడ పైసలు పెట్టాలి, లేకపోతే నడవదు. నేను షబ్బీర్ అలీ సాబ్ చెప్పిండు, పాపం షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు. ఏమన్నాడు? పైసలు తీసుకొని కాంగ్రెస్లో ఆయన అన్ని అమ్ముకుంటారని చెప్పిండు. వాస్తవం. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండు 50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి అమ్ముకున్నారని. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా అమ్ముకున్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏమి చేయలేని అశక్తతలో ఉన్నాడు. మీనాక్షి నటరాజన్ గారు సిన్సియర్ లీడర్, ఆమె పాపం, ఆమెకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటే రేవంత్ రెడ్డితో ఏదో మొత్తానికి ఏదో పంచాయతీ పడ్డది. నువ్వు ఇట్లా గరీబోల ఇండ్లు గులగొట్టకని చెప్పిందట ఆమె. గరీబోల ఇండ్లు గులగొట్టక మంచి పద్ధతి కాదు, గా మూసీ పేరు మీద హైడ్రా పేరు మీద నాశనం చేస్తున్నావు, పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది, నువ్వు చేయకు అని చెప్పిందట. పగబట్టిండు. పగబట్టి ఏం చేసిండు? మోక కోసం చూసిండు, ఆయనతో బీజేపీలకు ఉప్పందించిండు. ఆమె నామినేషన్ కూడా ఎగరగొట్టిండు. ఆమె మీద దొంగ కేసు పెట్టిండ్రు, పెట్టి ఆ కేసు ఆయనతో వాళ్ళకు ఉప్పందించి ఆమె నామినేషన్ ఎగిరిపోయేటట్టు చేసిండు. యోగ్యసంటోడు, సొంత పార్టీలకి న్యాయం చేయనోడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా? అందుకే నేను కోరేది మిమ్మల్ని అందరిని ఒకటి, మీ ఎమ్మెల్యే గురించి ఎక్కువ మాట్లాడి ఇంకో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడి నోరు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే బూత్ల వారీగా 262 పోలింగ్ బూత్లుంటే ఏ బూత్లో ఆ బూత్ అధ్యక్షుడు, ఆ బూత్ కార్యవర్గమే మీరే కథానాయకులు కావాలి, మీరే ఒక కేసీఆర్ కావాలి. నేను ఎట్లా ఎగరది గులాబీ జెండా నా బూత్లో, నా నియోజకవర్గంలో, నా మండలంలో, నా గ్రామంలో మీరు గట్టిగా అనుకుంటే తిరుగులేని పరిస్థితుల్లో మనం గెలుస్తాం. ఉంటాయి, అందరం మనుషులమే, అందరం కూడా అప్పుడప్పుడు తప్పు ఒప్పు చేస్తాం. ఇప్పుడే జీవన్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పిండ్రు, మనం గెలుస్తామని చెప్పి ఇంట్లో అనుకుంటే నడవది, కరెక్ట్గా పనిచేయాలని. నేను పెద్ద లక్ష్మీ నరసింహరావు గారిని కూడా నేను ఇదివరకే కోరినా, మళ్ళీ కోరుతా ఉన్నాను. నేను కూడా ఒక పని చేస్తా. వేములవాడలోని ప్రతి మండలం నేను పర్సనల్గా వస్తా, ఒక 100-150 మందితో నేను ప్రత్యేకంగా కూర్చుంటా. మీరు దయచేసి ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే, సవరించుకునేవి ఉంటే నాకు చెప్పండి. లక్ష్మీ నరసింహరావు గారితో నా ప్రార్థన 25 తర్వాత తప్పకుండా 100% నేను కూడా ప్రతి మండలానికి వస్తాను. మేడిపల్లి, కతలాపూరు, మీ వేములవాడ, కోనరావుపేట, మీ రుద్రంగి, అన్నిటికీ చందుర్తి, అన్ని మండలాలకు నేను కూడా వస్తా. జీవన్ రెడ్డి గారు కూడా వస్తారు. మీతో కూర్చుంటాం. కూర్చొని సాధక బాధకాలు, ఇట్లా మైకులలో ఉపన్యాసాలు చెప్పేది ఏం లేదు. సాధక బాధకాలు ఏం చేయాలి, ఏం సమస్యలు ఉన్నాయి స్థానికంగా, వాటి విషయంలో కాంగ్రెస్ ఎంత నిర్లక్ష్యం చేస్తున్నది, ఎట్లా మనం పోరాడాలి, ఏం చేద్దాం. ఎందుకంటే మనం అన్ని రాష్ట్ర స్థాయి సమస్యలే తీసుకుంటాం, లోకల్ సమస్యలు పట్టించుకోమంటే నడవదు. ఏ ఊర్లో ఆ ఊరు సమస్య ఉంటుంది, ఆ ఊరు సమస్య, ఆ ఊరు పరిస్థితిని జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా ముందుకు పోదాం. ఒక ముఖ్యమైన మాట లక్ష్మీ నరసింహరావు గారితో కూడా నా ప్రార్థన ఏంటంటే, సోషల్ మీడియాలో కొద్దిగా మీ వేములవాడలు వీక్ ఉన్నారు. మీరేమనుకోవద్దు ఈ విషయం నేను అంటున్నాను. మీకు కూడా అకౌంట్ చక్కగా లేదు, మీ లచ్చన కూడా చక్కగా అకౌంట్ లేదు. ఆయన మా మామయ్యతోడు వరుస కాబట్టి నాకు నడుస్తుంది, నేను ఏదో పడితే అది అనొచ్చు, అల్లుడు కాబట్టి అధికారం ఉంటుంది. నేను వారిని కూడా కోరేది ఏంటంటే,
దయచేసి సోషల్ మీడియాలో మనం పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, యూత్ కనెక్ట్ కావాలి. ఇవాళ రేపు యూత్ పేపర్లు చదువుతలేరు, టీవీలో వార్తలు చూసే ఓపిక లేదు. ఏం చెప్తాను, ఇట్లా ఫోన్ పట్టుకొని ఇట్లా 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 అంతేనా? మరి అందులో మనం లేవనుకో, మనం కూడా గిట్లే అయిపోతాం. కాబట్టి నా ప్రార్థన, దయచేసి ఇక్కడికి వచ్చిన సోదరులందరితో కూడా నా రిక్వెస్ట్, ఎవడు పోలీసు ఏం బీకలేడు మిమ్మల్ని, అది కూడా చెప్తున్నాను. వాళ్ళకు కూడా ఎరికే 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, మళ్ళా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళకు కూడా తెలుసు. సగం మందికి సమజ్ అయింది, సగం మందికి గాలే. ఆ సగం మంది సమజ్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పుకుంటారు, ఆలగాలు చెప్పుకుంటారు. మనం భయపడే అవసరం లేదు. పోస్టు పెడితే భయం, పోస్టు పెడితే వాడేమంటాడో వీడేమంటాడో ఎవడేమనేది లేదు. బరాబర్ బాజాప్తా తెలంగాణకుండే ప్రజాస్వామిక లక్షణమే అది. ఎంత పెద్ద అవతలోడు ఎంత పెద్దోడైనా గల్లావట్టి నిలదీసిన గడ్డ ఇది. ఒకనాడు నిజాం సర్కారునే బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి అని చెప్పి తరిమిన ఘనత ఉన్న నేల మనది. హిట్లర్లను బట్లర్లను అందరినీ ఉరికిచ్చి కొట్టే దమ్మున్న నేల మనది. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, భయపడవద్దు, బాధపడవద్దు. దబ్బన మీ మీద ఏమైనా కేసు అయితే, ఎవడో ఒకటి కేసు పెట్టిండే అనుకో, నేనున్నా, లక్ష్మీనరసింహరావు గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు, మేము వస్తాం, ఇడిపించుకొని మేమే తీసుకొస్తాం. మీకు బాధపడే అవసరం లేదు, ఎవరు ఒక్కరు కూడా భయపడే అవసరం లేదు. నేను కూడా పక్కకే ఉన్న, ఎక్కువ దూరం కూడా ఏం లేను. అందుకే మీ అందరితో రిక్వెస్ట్, మీ అందరినీ కోరేది, సోషల్ మీడియాలో ఖచ్చితంగా మన పర్ఫార్మెన్స్ ఇంకా పెరగాలి, ప్రతి ఒక్కరు అకౌంట్ తెరవాలి. దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం పెడతాం. वैसे ही हमारे जो भाई हैं यहाँ पे उर्दू में बोलने के लिए बोले, हमारे वेमलावाड़ा में, उनसे भी मेरी गुजारिश है, हमारे भाइयों से गुजारिश है, आप सतत रहिए, आप सब लोग होशियार रहिए, क्योंकि आज बीजेपी और कांग्रेस का ये उनका एक एजेंडा है कि जिनके वोट उनको नहीं मिलना है, नहीं मिलने का उनको डाउट है, उनका वोट हटाने का चक्कर, उनका वोट हटाने की साजिश वो लोग कर रहे हैं. इसलिए SIR की जो प्रोग्राम है, इसको बहुत होशियारी से हमें संभालना है. 25 जून से प्रोग्राम शुरू हो रही है और 24 जुलाई तक होएगा. तो इसमें हम सभी लोग मिलके पार्टी की तरफ से सतत रह के, एकजुट रह के हमें आगे बढ़ना है. మీ అందరినీ మళ్ళొక్కసారి నేను చివరికి ముగించే ముందు కోరేది ఒకటే, ఆకలి అవుతుంది మీకు నాకు కనబడుతుంది, ముగించే ముందు కోరేది ఒకటే, ఫోటోలు కూడా దిగుదాం, ఒక్కొక్కటి దిగుదాం, తొందర ఏం లేదు, నేను ఎక్కడ పోతలేను, పోతే గిడికే సిరిసిల పోవాలి, ఇటుకు దూరం ఏం లేదు, కానీ ఒక పద్ధతి ప్రకారం దిగుదాం. లాస్ట్కు మళ్ళొక్కసారి చెప్తున్నాను నేను, మీరు వేములవాడ గెలవాలన్న జిద్దు మీకుంటే, కేసీఆర్ సీఎం కావాలన్న జిద్దు మీకుంటే, మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఏం చేయాలి? మీ బూత్ లో మెజారిటీ తేవాలి. మీ బూత్ కాడికి గులాబీ జెండా ఎట్లా గెలవది చూడాలి, మీ బూత్ లో మెజారిటీ తేవాలి. ఇక తర్వాత దేశము రాష్ట్రము, ఆయన ఏం చెప్తాడు, ఈయన ఏం చెప్తాడు, మోడీ ఏంది, ఇదేంది, అదేంది, అవన్నీ అటెన్కా. ముందు నీ బూత్ లో మెజారిటీ తీసుకొస్తే నువ్వే దారికారివి, నువ్వే లీడరు, అంతేనా? జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఇప్పుడు మండలాల వారీగా పిలుస్తారు, మంచిగా నిలుస్తుందాం, ఆరామ్సే దిగుదాం. థ్యాంక్ యూ. ప్రవీణ్ గారు. హలో, వేములవాడ నియోజకవర్గ కార్యకర్త సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఇక్కడికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి జీవన్ రెడ్డి గారికి, గూడూరు ప్రయాణ గారికి, తులు మొక్క గారికి, అదేవిధంగా మన జిల్లా చైర్పర్సన్, మాజీ చైర్పర్సన్ అరుణారాఘవరెడ్డి గారికి, మిగతా లోక బాబురెడ్డి గారికి, ఉపాధ్యక్షులు అయినటువంటి తిరుపతి గారికి, ప్రతి ఒక్కరికి కార్యకర్తలు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి విధంగా ఇక్కడ స్టేజ్ పైకి మెల్లమెల్ల రావాలి, దయచేసి ఒక జరపాలి, దయచేసి మేడిపల్లి వాళ్ళు రావాలి. ఫస్ట్ ఆగండి, మెల్ల కూర్చొని అందరితో ఫోటో. మేడిపల్లి వాళ్ళు, టౌన్ కాదు చెప్పి సారీ, మేడిపల్లి వాళ్ళు దయచేసి ఒకరి తర్వాత ముఖ్య నాయకులు అందరూ దిగవచ్చు. ఇప్పుడు నరేష్ చూసుకో, మేడిపల్లి మండల నాయకులు రావాలి. అటు కతలాపూరు ఇట్లా రైట్ సైడ్ రావాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. దయచేసి మీద వరద్దు ప్లీజ్, దయచేసి సింగిల్ రావద్దు. ఒక 4 గ్రూప్ వారి దయచేసి ప్లీజ్. వస్తున్నా ఒక్క దిక్కు రావాలి, ఒక దిక్కు వెళ్ళిపోవాలి ప్లీజ్. చెప్తావు